శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న: 1, దేవుడు మన ప్రార్థనలన్నీ వింటాడా? 2, బాధలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? 3, దేవుడు అందరినీ సమానముగా చూస్తాడా? 4, భక్తుడికి పరీక్షలు ఎందుకు వస్తాయి? ఇవి 4 వీరు అడుగుతున్నటువంటి సందేహములు. ఈ 4ంటిలో కామన్ పాయింట్ ఏంటి అంటే దేవుడు మన ప్రార్థనలు వింటాడా? మనం బాధలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు అందరినీ సమానంగా చూస్తాడా? భక్తుడికి పరీక్షలు ఎందుకు వస్తాయి? వీటి గురించి వీలైతే చెప్పగలరు, శీర్షికలు చేయగలరు అని అడిగారు. ఇందులో కామన్ పాయింట్ అయినటువంటి దేవుడు అసలు ఎవరు, ఇది మనం తెలుసుకోవాల్సింది. దేవుడు అనొచ్చు, దేవత అనొచ్చు, మనను మించి మనను రక్షించే ఒక అతీత శక్తిని మనం దేవుడని పిలుచుకుంటున్నాం. ఈ దేవుడు దేవత అనే కాన్సెప్ట్ ఏది ఉందో, ఇది అనేక మతాలుగా, అనేక మార్గాలుగా, అనేక విధానాలుగా, ఒక దేవుడు కాదు, అనేక మంది దేవుళ్ళు మనుషులు భావించుకుంటున్నారు. ఏ మతం వాళ్ళు ఆ దేవుళ్లను, ఆ దేవతలను నమ్ముతున్నారు. అనేక మతాలు ఏర్పడటానికి కారణం అనేక దేవుళ్ళన్న అభిప్రాయాన్ని మనుషులు కలిగి ఉండటం. దేవుళ్ళు అన్నప్పుడు దేవుళ్ళు దేవతలు ఇద్దరు కలిపిన భావన. అంటే దేవుళ్ళు దేవతలను కూడా మనుషులు వ్యతిరేకిస్తున్నారు. అంటే నా మతంలో నా దేవుళ్ళని నేను నమ్ముతాను, నీ మతంలో నీ దేవుళ్ళని నేను నమ్మను, అసలు ఆ మతంలో దేవుళ్ళు నిజం కాదు. నా మతము అంటే ఏం లేదు, నా అభిప్రాయం, నా మతిలోంచి, అంటే నా తలలోంచి పుట్టింది ఒక మతం. మనిషి మతిలోంచి పుట్టింది మతం. దాన్ని ఎవరో స్టార్ట్ చేశారు. ప్రతి మతము మొదలైంది, దానికి మొదట ఎక్కడో అది మొదలైనటువంటి స్థానం ఒకటి ఉంటుంది, దానికి కాలం ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి దాన్ని అనుసరిస్తూ మనుషులు వెళ్తున్నారు. మనుషులందరికీ ఎంపిక ఉంది, ఎవరికి నచ్చినటువంటి మతాలను వాళ్ళు అనుసరించవచ్చు. అయితే సహజంగా మనుషులు ఎలా మతాలను అనుసరిస్తున్నారు, ఎలా దేవుణ్ణి అనుసరిస్తున్నారంటే, సహజంగా పుట్టుకతో వారు ఏ మతంలో ఉన్నారో, పుట్టుకతోనే వారు ఏ తల్లిదండ్రులకు పుట్టారో, ఆ తల్లిదండ్రులు ఏ మతంలో ఉన్నారో, అది వాళ్ళ మతం సహజంగా అయిపోయింది. ఆ సహజంగా అయిపోయిన మతంలో ఇంటిలో తల్లిదండ్రులు ఎలా అయితే పిల్లల్ని పెంచుతూ నేను మీ నాన్ననే, నేను మీ అమ్మనే అని పిల్లలకు నేర్పుతారు. లేకపోతే వాళ్ళు తల్లిదండ్రులు అన్న విషయం కూడా పిల్లలకు తెలియదు, వాళ్ళు నేర్పుతారు. అలా ప్రతి విషయాన్ని తల్లిదండ్రుల వద్ద నేర్చుకుంటారు పిల్లలు కొంత వయసు వచ్చే వరకు. తర్వాత చుట్టుపక్కల వాళ్ళని చూసి నేర్చుకుంటారు. అంటే ప్రాపంచిక విషయ జ్ఞానం ఎలా వస్తుంది అంటే కేవలం తల్లిదండ్రుల నుంచి, చుట్టూ ఉన్న మనుషుల నుంచి. ఆ తర్వాత విద్యాలయాల్లోకి వెళ్ళి, స్కూల్స్లోకి వెళ్ళి చదువు నేర్చుకుంటారు. అలా మొత్తం ప్రపంచ జ్ఞానాన్ని చుట్టూ ఉన్న మనుషుల ద్వారా, విద్య ద్వారా, ప్రపంచంలో తిరగటం ద్వారా నేర్చుకుంటారు. అది ప్రాపంచిక జ్ఞానం. అంటే ఇదంతా ఏంటి? ఇది ఇప్పుడు దీనిని చెట్టు అనాలి, దీనిని పుట్ట అనాలి, దీనిని గొట్ట అనాలి, దీన్ని సముద్రం అనాలి, దీన్ని నది అనాలి, దీన్ని రోడ్డు అనాలి, ఇది పెన్సిల్ అనాలి, ఇది పెన్ అనాలి. ఇవన్నీ కూడా మనిషి నేర్చుకున్న జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానానికి మనం పెట్టుకున్న పేర్లు. అలా ప్రాపంచిక జ్ఞానాన్ని తెలుసుకొని జీవిస్తూ ఉంటాడు ఎక్కడైనా అంతే. అలాగే సహజంగా నేర్చుకుంటున్న ప్రాపంచిక జ్ఞానంతో పాటుగా మనిషి ఈ మతము నాది అనేటువంటి దానిని చిన్నతనం నుంచి తల్లిదండ్రులే నేర్పేస్తారు. మంది కులం, మనం ఇందులో పుట్టాం, ఈ కులం మందే, ఈ మతం మందే, ఈ ప్రాంతం మందే, ప్రాంతీయత, ఈ ప్రదేశం మందే, ఈ దేశం మనది, ఈ జిల్లా మనది, ఈ రాష్ట్రం మనది. ఇలా తల్లిదండ్రుల నుంచి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి అవన్నీ నాది అనేటువంటి, నేను దీనికి సంబంధించిన వాడిని అనేటువంటి ఐడెంటిటీని పెంచుకుంటారు. నేను దీనికి సంబంధించిన దానిని అనేటువంటి ఐడెంటిటీని పెంచుకుంటారు. అది మతం కావచ్చు, దేవుడు కావచ్చు, గురువు కావచ్చు, అనేక జ్ఞాన గ్రంథాలు కావచ్చు,
మొత్తం ఆధ్యాత్మికత భౌతికతకు సంబంధించిన దైవీపరమైన విషయాలకు సంబంధించిన ప్రాపంచిక విషయాలకు సంబంధించిన అన్నింటినీ తన ఇంటిని ఆధారంగా మనిషి సహజంగా అంగీకరించుకుంటూ వెళ్ళిపోతాడు. దాంట్లో విచక్షణాయుత జ్ఞానం అసలు మనిషికి ఉండదు. ఇప్పుడు నిజంగా మన పెంచింది మన తల్లిదండ్రులేనా అంటే మనకు తెలియదు ఆ విషయం. వాళ్ళు చెప్పారు అంతే. వాళ్ళు చెప్పారు. ఎందుకంటే బిడ్డగా మనం ఆ ఎరుకను తెలుసుకోలేం. వీళ్ళే నన్ను కన్నారా అనేటువంటి ఎరుకను మనం అసలు తెలుసుకోలేం బిడ్డగా. వాళ్ళు చెప్పారు, మనం నమ్మాం. ఆ నమ్మకంతో మనం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు సపోజ్ అసలు మన కనలేదు, వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, పిల్లలు పుట్టరు. అటువంటి వాళ్ళు ఎవరో అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఎవరో ఇచ్చేస్తే వీళ్ళు తీసుకున్నారు, పెంచుకున్నారు. మేమే కన్నాం, మేమే బిడ్డను పెంచామని ఆ బిడ్డకి చెప్పారు. మేమే తల్లిదండ్రులు, మేమే కన్నామని చెప్పారు. ఆ బిడ్డ అదే నమ్మి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక సత్యము ఎప్పటికీ తెలియదు ఎవరికి, బిడ్డలకి. తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ విషయం. అంటే ఇది ఒక సహజత్వం. కాకపోతే జనరల్గా మళ్ళీ పోలికలు ఉంటాయి, ఆ తల్లిదండ్రులు పోలికలు వస్తాయి, ఆ తల్లిదండ్రుల అలవాట్లు వస్తాయి. అలానే అసలు పోలికలు అలవాట్లు లేకుండా, సంబంధం లేకుండా పుట్టిన పిల్లలు కూడా ఉంటారు. తల్లిదండ్రులు పోలికలు ఉండవు, అలవాట్లు ఉండవు. అందుకని నిర్ధారణలు ఏమి లేవు అక్కడ. కాకపోతే కావాలనుకుంటే ఏదో DNA టెస్టులు చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సైన్స్ వచ్చింది. కానీ సహజంగా మనం జీవించే జీవన విధానం గురించి మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెప్పారు కనుక మనం నమ్మాం, మేమే నీ తల్లిదండ్రులు అని. అలాగే వాళ్ళు చెప్పారు కనుక ఈ మతాన్ని నమ్మాం, వాళ్ళు చెప్పారు కనుక ఈ దేవుణ్ణి నమ్మాం, వాళ్ళు చెప్పారు కనుక ఈ గురువుని నమ్మాం, వాళ్ళు చెప్తున్నారు కనుక దీన్ని అనుసరిస్తున్నాం. ఇక నమ్మటము అనే పదం యొక్క అర్థం ఏంటంటే, నాకు తెలియదు, వాళ్ళని నేను ఇష్టపడుతున్నాను కనుక, వాళ్ళని నేను నమ్ముతున్నాను కనుక. వాళ్ళని ఎందుకు నమ్ముతున్నాను? వాళ్ళన్నీ నాకు సమకూరుస్తున్నారు కనుక. అంటే మన శారీరక మానసిక చర్యలు, బుద్ధి చర్యలు ఎలా ఉంటాయి మనం గమనించుకోవాలి. అసలు ఎందుకు నమ్ముతున్నాం? వాళ్ళు మనకు అన్నీ సమకూర్చి మనని జాగ్రత్తగా చూసి మనకు రక్షణ కల్పిస్తున్నారు కనుక నమ్మకం ఏర్పడింది తల్లిదండ్రుల మీద. వాళ్ళు మనకు అవన్నీ సమకూర్చకపోయినా, రక్షణ కల్పించకపోయినా, మనని ప్రేమగా పెంచకపోయినా మనకు అసలు వాళ్ళ మీద కూడా నమ్మకం ఏర్పడదు. ఇప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు బిడ్డలు విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ స్వతంత్రత వచ్చేటప్పటికి వీళ్ళకి ఘర్షణ మొదలైంది. చిన్నతనంలో స్వతంత్రత ఉండదు కనుక ఎటువంటి తల్లిదండ్రులైనా పిల్లల్ని పెంచుతారు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. పిల్లలకు స్వతంత్రత ఇంకా ఏర్పడలేదు. స్వతంత్రత ఏర్పడినాక పిల్లల యొక్క స్వాతంత్ర్యము కొంతమంది తల్లిదండ్రులకు నచ్చదు. అందుకని ఘర్షణలు పడుతూ ఉంటారు. ఆ ఘర్షణల వలన విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సహజ స్థితిలో తల్లిదండ్రులను మనం అంగీకరించి ఎందుకు వెళ్తున్నాం? నమ్మటము అంటే, నమ్మటం అనేది మనం క్రియేట్ చేసుకునేది కాదు. నమ్మటం అనేది క్రియేట్ అయ్యింది. ఎందుకని అంటే వాళ్ళు మనకు అన్నీ ఏర్పాటు చేసి మనకు రక్షణ కల్పించి మనల్ని ప్రేమించి మన కోసమే బ్రతుకుతున్నారన్న భావన మనకు అర్థమైంది కనుక. వాళ్ళు మంచివాళ్ళు అన్న భావన, నా కోసం బ్రతుకుతున్నారన్న భావన, నాకు అన్ని సమకూరుస్తున్నారన్న భావన వాళ్ళ తల్లిదండ్రులు అనే దాని మీద నమ్మకం కలిగించింది. అక్కడ నమ్మకం అనేది వాళ్ళు చేయటం వలన కలిగింది. వాళ్ళ నమ్మకాన్ని అంటే వాళ్ళు చేయటం ద్వారా కల్పించినటువంటి ఒక సత్యాన్ని, అక్కడ నమ్మకం కాదు, అది సత్యం. కానీ దాని పేరు నమ్మకం అని పిలుచుకుంటున్నాం. అది సత్యం యాక్చువల్గా. వాళ్ళ ఆధారంగా మతాన్ని నమ్మేశాం, దేవుణ్ణి నమ్మేశాం. కానీ అక్కడ మనకు ఆధారాలు ఏమి లేవు. తల్లిదండ్రుల వలన, వీళ్ళ మీద ఉన్న అభిప్రాయం వలన, వీళ్ళు సత్యముగా మనకు అన్ని చేయటం వలన, వీళ్ళు చెప్పిన మాటలు కూడా నమ్మేశాం. ఆ మతం మందని, ఆ దేవుడు మనవాడని, ఆ గ్రంథం మందని, ఆ గురువు మనవాడని, మనం అది అనుసరిస్తామని, ఆ కులం మందని, ఆ జాతి మందని అలా నమ్ముకుంటూ వెళ్ళిపోయాం. అలా చుట్టూ ఇక ప్రపంచంలో ఉన్న మనుషులన్నీ చూసి ప్రాపంచిక విషయ జ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్ళిపోయాం. తెలుసుకోవటం, నమ్మటం కాదు అది. అలాగే ఇక్కడ మతాలు ఇవి కూడా తెలుసుకున్నాం అంతే, నమ్మకాలు కాదు అవి. కానీ మనకు ఆ విషయం తెలియక నమ్ముతున్నాం అనుకుంటాం. మనకు అక్కడ అనుభవాలు లేవు. నమ్మకం అనే పదానికి అర్థం లేదు. తల్లిదండ్రులు చేశారు కనుక వాళ్ళు చెప్పినవి నేను నిజమని భావిస్తున్నా. ఎందుకని? వాళ్ళు నాకు అన్నీ చేయటం అనేది నేను గమనించాను కనుక. అంటే అది సత్యము అక్కడ. అప్పుడు నేను వాళ్ళని నిజం అనుకోవటం సత్యము. ఎందుకని వాళ్ళు చేస్తున్నారు కనుక, చేశారు కనుక.
అక్కడ నమ్మకం అనే పదం సూట్ అవ్వదు, కానీ మనం ఆ పదాన్ని వాడుతూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళని ఆధారంగా చేసుకొని అనుభవం లేని అన్నిటినీ నమ్ముతున్నాం. దేవుడు మనకు అనుభవం లేదు, మతం మనకు అనుభవం లేదు, మనకు ఈ మతంలో ఎందుకు ఉన్నాము అనేది ఏం లేదు. పుట్టుకతో మతాన్ని తీసుకున్నారు. మనం ఎంపిక చేసుకొని ఇది సరైనది అని నిర్ణయించుకొని మన విచక్షణా జ్ఞానంతో ఎన్నుకున్నది కాదు అది. అందుకని నమ్మకం అంటే ఏంటంటే అర్థం, నాకు తెలియదు, వాళ్ళు చెప్పారు కనుక నేను నమ్ముతున్నాను అంతే. నాకు దాని గురించి అయితే తెలియదు, ప్రపంచంలో అనుకుంటున్నారు కనుక నమ్ముతున్నాను, వాళ్ళు చెప్పారు కనుక నమ్ముతున్నాను. అదే ఇప్పుడు అక్కడ ఒక చెట్టు ఉంది, ఎదురుగా కనపడుతుంది, అక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఎదురుగా కనపడుతున్నాడు, అక్కడ ఒక జంతువు కుక్క ఉంది, ఎదురుగా కనపడుతుంది. నమ్మాలా అంటే అవసరమే లేదు. అక్కడ కుక్క ఉందని ఎవరన్నా చెబితే నమ్మాలా? ఎందుకు అవసరమే ఉంది? నమ్మకంతో పని లేదు, అది కనపడుతుంది కదా. అంటే కనపడే వాటిని, వినపడే వాటిని, మనకు తెలిసిన వాటిని, తెలుస్తున్న వాటిని నమ్మవలసిన అవసరమే లేదు. జాగ్రత్తగా నమ్మకం అనే పదం ఎక్కడ ఉపయోగిస్తున్నాం చూడండి. మనకు తెలుస్తున్న వాటిని, తెలిసిన వాటిని నమ్మవలసిన అవసరం లేదు. అక్కడ నమ్మకం అనే పదంతో అవసరం లేదు, ఎందుకంటే అవి డైరెక్ట్గా తెలుస్తున్నాయి మనకి. నమ్మకం అనే పదం ఎక్కడ వాడుతున్నామంటే మనకు తెలియని వాటిని, మనకు అర్థం కాని వాటిని, అసలు ఏ విధంగానూ మనం అర్థం చేసుకోలేని వాటిని ఎవరి ద్వారానో వినటం ద్వారా, అదొక గ్రంథం కావచ్చు, మనుషులు కావచ్చు, వినటం ద్వారా నేను దానిని నిజమని భావించుకుంటున్నాను అనేదాన్ని నమ్మకము అంటాం. నమ్మకం అంటే ఏంటి? నాకు తెలియదు అని అర్థం. ఒక మాటలో డైరెక్ట్గా చెప్పాలంటే నాకు తెలీదు కానీ నేను నమ్ముతున్నాను. నమ్ముతున్నానంటే ఏంటి? నాకు తెలియదు కానీ ఉందనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ కుక్క లేదు, అక్కడ చెట్టు లేదు, అక్కడ మనిషి లేడు, కానీ ఎవరో చెప్పారు అక్కడ చెట్టు ఉంది, మనిషి ఉన్నాడు, అక్కడ కుక్క ఉంది, నువ్వు నమ్ము అని. అంటే వీళ్ళు చెబుతున్నారు కనుక నేను నమ్ముతున్నా. అదేంటయ్యా కనపడకపోతే ఎలా నమ్ముతున్నావు? వాళ్ళు చెబుతున్నారు కదా అంటే, చెబుతున్న వాళ్ళ మీద నాకు సదభిప్రాయం ఉంది, చెబుతున్న వాళ్ళ పట్ల నాకు భావన, మంచి భావన ఉంది. అందుకని వాళ్ళు నాకంటే అతీతమైన వాళ్ళేమో, నిజంగా అక్కడ ఉన్నవేమో, వాళ్ళకి కనపడుతున్నవేమో, నాకు కనపడతలేదేమో అని నమ్ముతున్నాను. మాయలు, మహిమలు, అద్భుతాలు, అనేక మంది మహిమలు చేయటం, వీళ్ళు నమ్మటం, ఇవన్నీ ఇలాంటివే. వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అయి ఉంటారు, వాళ్ళకి అక్కడ మనిషి కనపడుతున్నాడు, కుక్క కనపడుతుంది, చెట్టు కనపడుతుంది, నేను వాళ్ళని గౌరవిస్తున్నాను, నేను వాళ్ళ మీద మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాను కనుక ఇవి నమ్ముతున్నాను. అంతేగాని నాకైతే అక్కడేం కనపడతలా. అలాగే తల్లిదండ్రుల పట్ల కూడా వాళ్ళు నాకు అన్నీ చేసి ఉన్నారు కనుక వాళ్ళు ఏం చెప్పినా నేను నమ్ముతున్నాను. ఈ జాతి మంది, కులం మంది, మతం మంది అంటే ప్రాపంచిక వ్యవస్థల్లో ఉన్నాయి కనుక నమ్ముతున్నాను. చుట్టూ ఉన్న ప్రపంచంలో నేను చూసి గ్రహించి నేనే నేర్చుకున్నాను. అనేక విషయాలు, మతాలు, దేవుళ్ళకు సంబంధించినవి అందరూ చెబుతుంటే నమ్ముతున్నాను అంతే. కానీ ఇక్కడ నమ్మకాన్ని పరిశీలిస్తే కరెక్ట్ డైరెక్ట్ అర్థం ఏంటి అంటే నాకు తెలియదు అని అంతే. వాళ్ళు చెబుతున్నారు కాబట్టి నేను నమ్మిన ఉపయోగం ఏముంది? నాకు తెలియదుగా. తెలియని దానిని నమ్మటం వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఎవరో చెప్పారు, రానాయన భోజనం చేయొద్దు కానీ అన్నారు, వెళ్ళాం, కూర్చోనాయన అన్నారు, టేబుల్ ముందు కూర్చోబెట్టారు, చక్కగా చైర్ వేశారు, కూర్చున్నాను. నాయన నీ ముందు ఇదిగో చక్కటి వెండి పళ్ళెం పెట్టాం, పెద్ద వెండి పళ్ళెం ఉందన్నారు. చూస్తే వెండి పళ్ళెం కనపడతలా, కానీ వాళ్ళు పెట్టామని చెబుతున్నారు. వాళ్ళ మీద నాకు గౌరవం ఉంది, వాళ్ళని నేను బాగా ఇష్టపడతాను, అభిమానిస్తాను, వాళ్ళని కూడా నమ్ముతాను అన్ని రకాలుగా. వాళ్ళు ఏం చెప్పినా సత్యమే అనుకుంటాను. కాబట్టి ఇక్కడ ఒక వెండి పళ్ళెం ఉంది, అది మేము పెట్టామన్నారు, అదిగో వెండి గ్లాసులో నీళ్లు పెట్టామన్నారు, అది కనపడతలా. ఇదిగో నాయన కూరలు వడ్డిస్తున్నాం, పచ్చళ్ళు వడ్డిస్తున్నాం, ఇదిగో పొడి ఉంది వేయమంటావా, నెయ్యి వేయమంటావా అన్నారు, వేయండి అంటున్నాను నేను, కానీ నాకేం కనపడతలే అక్కడ. ఇదిగో నాయన 2 చపాతీలు వేసాము, ఇదిగో నాయన రైస్ పెట్టాము, నీకు కావలసినన్ని శుభ్రంగా తిను, ఇదిగో 10-15 రకాల వంటకాలు ఉన్నాయి, సాంబార్ ఉంది, రసం ఉంది, ఇదిగో లాస్ట్లో పెరుగు ఉంది, అదిగో చివర అరటిపండు పెట్టాము, ఇంకా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రశాంతంగా తిని కావలసినన్ని వడ్డించుకో, మేము మళ్ళీ వస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు అక్కడ కనపడతలే, కానీ నేను వాళ్ళని నమ్ముతాను, వాళ్ళు చెప్పినవన్నీ నమ్ముతాను, కానీ నాకు కనపడతలా. ఇప్పుడు నేను తినగలనా?
ఎందుకని? తినటము అనే ప్రాసెస్ నిజంగా శరీరానికి సంబంధించింది. తినటం అనే ప్రాసెస్ ఏంటంటే, శరీరం మనం ఆహార పదార్థాలను మన చేతితో కలుపుకొని వాటిని ముట్టుకొని పట్టుకొని వాటిని తిని నమిలి మింగి రుచి తెలుసుకొని వాసన చూసుకుంటూ అవన్నీ సహజంగా గ్రహిస్తుంది. నోరు పక్కనే ముక్కు ఉంది కాబట్టి వాసన ఆటోమేటిక్గా వస్తుంది. అలా ఆనందంగా తిని అవి తింటున్నప్పుడు కడుపు నిండుతూ ఆకలి తగ్గుతూ అనుభవం కూడా ఉంది. ఇప్పుడు నేను నమ్మటం వలన ఈ ప్రక్రియలు ఏం జరగట్లేదు, శరీరపరమైన ప్రక్రియలు ఏం జరగట్లేదు. అప్పుడు నమ్మకం వలన నీ కడుపు ఎలా నిండుతుంది, నమ్మకం వలన నీకు రుచి ఎలా తెలుస్తుంది, నమ్మకం వలన నీకు వాసన ఎలా వస్తుంది? రాదుగా. నమ్మకం వలన నీకు స్పర్శ ఎలా తెలుస్తుంది, అక్కడ పదార్థాలు. నమ్మకం వలన దృశ్యాలు ఎలా కనపడతాయి, లేవుగా, పదార్థాలు కనపడట్లేదుగా. అంటే నమ్మకము అనేది ఒక భావనగా మనకు ఉపయోగపడొచ్చేమో తప్ప రియల్గా వస్తువులుగా, విషయాలుగా, పదార్థాలుగా, అనుభవాలుగా, శరీరపరంగా ఉపయోగపడదు. భావరూపంలో నీకేమైనా ఉపయోగపడుతుందేమో తెలియదు నువ్వు అనుకోవటం వలన. నమ్మకం లేదు అక్కడ. నమ్మకం అనే పదమే అసలు లేదు. నమ్మకం అనే పదం అర్థం ఏంటి అంటే, నేను నమ్ముతున్నాను కానీ అక్కడ అది లేదు, నాకు కనపడటం లేదు, నేను దాన్ని అనుభవించలేను, దాన్ని నేను ఉపయోగించుకోలేను, అంతే నమ్మకం అనేది దాని అర్థం. అది నేను దాన్ని ఏ విధంగానూ ఉపయోగించుకోలేను. కానీ మనం ఆ పదాలను ఎలా వాడతాం? నేను నా తల్లిదండ్రుల్ని నమ్ముతాను అంటాం, నేను నా స్నేహితుడిని నమ్ముతాను అంటాం, నేను నా భార్యని భర్తని నమ్ముతాను అంటాం, నేను నా పిల్లల్ని నమ్ముతాను అంటాం, నేను నా యజమానిని నమ్ముతాను అంటాం, నేను నా స్నేహితుల్ని నమ్ముతాను అంటాం. ఇక్కడ అది కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు అక్కడ. నేను ఎందుకు నమ్ముతున్నాను అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ నమ్మకం కాదు, అది సత్యము. ఇంతకుముందు నా తల్లిదండ్రులు నాకు అన్ని మేలులే చేశారు, ఎప్పుడు నాకు మేలే చేస్తారు, అన్ని మేలులే చేశారు, కనుక రేపు కూడా మేలు చేస్తారన్న భావన సత్యము, నమ్మకం కాదు. దానికి నమ్మకం అనే పదం వాడుతున్నాం మనం అక్కడ. అలా నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా స్నేహితులు, నా యజమాని, నా పనివాడు, ఇంతకు ముందు వాళ్ళు నాతో ప్రవర్తించిన విధానాలను బట్టి నేను ఆ సత్యాన్ని మళ్ళీ భావంగా క్రియేట్ చేసుకున్న, రేపు కూడా అలాగే ఉంటారని. అది సత్యము అనే భావన. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేశారు, నేను అవి అనుభవించాను, వాళ్ళతో నాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, కనుక కొంతమంది నాకు మేలు చెయ్యరు అని నమ్ముతాను, కొంతమంది నాకు మేలు చేస్తారు అని నమ్ముతాను. అక్కడ నమ్మకం కాదు, అది సత్యము. అక్కడ అది ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం కాదు, సత్యము. అంటే నేను సత్యాన్ని నమ్మకం అని చెబుతున్నాను. అదే దేవుడి దగ్గరికి, మతాల దగ్గరికి, గ్రంథాల దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నదేమి నాకు తెలీదు. ఇంతకు ముందు వాళ్ళు ఎవరో చెబుతున్నారు మా అనుభవాలు, ఇది ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని గ్రంథాలు ఉన్నాయి. నేనైతే నాకు అనుభవం లేదు, నాకు పంచేంద్రియ అనుభవాలు ఏమీ లేవు. నాకు మతం పట్ల లేదు, దేవుడి పట్ల లేదు, ఏ విషయం పట్ల లేదు. ఊరికనే చెబుతున్నారు మనలాంటి మనుషులే. మాకు ఇలా అనుభవాలు అయిపోయినాయి అంటున్నారు, మాకు అవుతున్నాయి అంటున్నారు, మేము గమనించాం అంటున్నారు, మేము చూస్తున్నాం అంటున్నారు. కానీ వీటన్నింటికి ప్రతీకలుగా ప్రార్థనాలయాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి తప్ప నమ్మకం అనేది అలా ఏర్పడుతున్న భావన తప్ప సత్యత లేదు అక్కడ. అంటే నాకు అనుభవంగా సత్యత లేదు. నా తల్లిదండ్రుల వలె, నా భార్య వలె, నా భర్త వలె, నా అన్నదమ్ముల వలె, నా అక్క చెల్లెళ్ళ వలె, నాకున్న వస్తువుల వలె, నాకున్న సంపదల వలె అలా నాకు అక్కడ లేదు. ప్రార్థనాలయాలు ఉన్నాయి కదా అంటే కేవలము ప్రత్యేకలుగా ఉన్నాయి. గ్రంథాలన్నీ కేవలము ప్రత్యేకలుగా ఉన్నాయి. గురువులు, మహాత్ములు, మహర్షులు అనేక మంది వాళ్ళ పేర్లు పెట్టుకొని ఎవరైనా సరే చెబుతున్నారంటే కేవలము ప్రతీకలుగా చెబుతున్నారు, అనుభవంగా లేదు. మాటల అనుభవం కాదు, చెప్పడం అనుభవం కాదు. అయితే నాకు ఇంతకు ముందు నేను నా తల్లిదండ్రులను నమ్ముతాను, నా స్నేహితులను నమ్ముతాను అని నేను ఏదైనా నమ్ముతాను అనే విషయం చెబుతున్నప్పుడు అవి వస్తువులైనా, విషయాలైనా, మనుషులైనా నాకు అనుభవం. ఈ పండు బాగుంటుంది, ఈ పండు బాగోదు అన్నప్పుడు నేను దాన్ని గతంలో తినటం వల్ల కలిగిన అభిప్రాయం, అది సత్యము, నమ్మకం కాదు. సత్యమును నమ్మవలసిన అవసరం లేదు, నమ్మకం సత్యం అసలు కాదు. ముందు విషయం తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ దేవుడు అనే కాన్సెప్ట్ నమ్మకానికి సంబంధించింది, సత్యానికి సంబంధించింది కాదు. సత్యానికి సంబంధించింది అంటే ఎలా ఉంటుంది అంటే, సూర్యుడు ఉదయించాడు అన్నప్పుడు మొత్తం ప్రజలందరికీ సూర్య వెలుగు దర్శనం అవుతుంది, అందరికీ సమానంగా ఉంటుంది.
సూర్య వెలుగుంది అక్కడ. సూర్యుడు ఉదయించాడు నమ్మండి అని ఎవరికైనా చెప్పాలి మనం సూర్యోదయం అయిన తర్వాత? అవసరం లేదు, అసలు అవసరమే లేదు. సూర్యాస్తమయం అయింది, సూర్యుడు అస్తమించాడు అని మనం ఎవరికన్నా చెప్పాలా? అవసరం లేదు. వెలుగు వెళ్ళిపోద్ది, చీకటి వచ్చేస్తుంది. ఇప్పుడు రాత్రి వచ్చింది, రాత్రి వస్తుందని నమ్మించాలా? ఎవరినన్నా నమ్మండి అని చెప్పాలా? నమ్మకం ఏర్పరుచుకోవాలా? ఇప్పుడు సూర్య వెలుగులో ఉన్నాం, సాయంత్రం మళ్ళీ రాత్రి వస్తుందని నమ్మకం ఏర్పరచుకోవాలి? అక్కర్లా. ఎందుకంటే రాత్రి అనుభవం, మళ్ళీ వెలుగు అనుభవం, పగల అనుభవం. అనుభవాల వలన మనం గ్రహిస్తున్న దానిని సత్యము అంటారు. అందుకే ఆధ్యాత్మికతలో ప్రతి వ్యక్తి సత్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్యమును. కానీ దేవుడు అనేది నమ్మకము, మతం అనేది నమ్మకము, గ్రంథం అనేది నమ్మకము, ప్రార్థనాలయం అనేది నమ్మకము, గురువు మహాత్ములు అనేది నమ్మకము. అది ఏదైనా కావచ్చు, నేను ఎవరు చెడంటలా, నమ్మకము. అంటే నా శరీరపరమైన పంచేంద్రియాలకు సత్యపూర్వక అనుభవం లేదు, కానీ నేను జీవించేది మొత్తం సత్యము అనేటువంటి వాటితో, సత్యానుభవాలతో. మరి దేవుడు అనే కాన్సెప్ట్, మతం అనే కాన్సెప్ట్, మొత్తం ఆధ్యాత్మికత అనే కాన్సెప్ట్ అంతా కూడా అది నమ్మకము, సత్యము కాదు. అక్కడ నువ్వు సత్యాన్ని అన్వేషించుకోవాలి. లేదని నేను చెప్పట్లా, నమ్మకములో సత్యం లేదు, సత్యం నమ్మకం కాదు. సత్యాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సత్యం అనుభవం అయితేనే సత్యము. సత్యం దర్శనీయము, స్పర్శనీయము, శబ్దస్పర్శ రూపరసగంధముల రూపంలో సత్యము అనుభవమునకు అందుతుంది నీకు. అలా నీకు అనుభవముగా సత్యమును అంటే ఒక దేవుణ్ణి, ఒక ఆ మతానికి సంబంధించిన విధానాలను, లేదా దేవుణ్ణి, దేవతని, లేదా ఆత్మశక్తిని, బ్రహ్మమును, దేన్నైనా సరే నువ్వు సత్యముగా అనుభవం పొందాలి. దేవుడిగా అది నమ్మకం, మతంగా అది నమ్మకం అంతే. అంటే నమ్మకం అంటే నాకు తెలియదు, ఇతరులు చెబుతున్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు తెలియదు, డైరెక్ట్ అర్థం అంతే. నాకు తెలియదు కానీ నేను నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నానంటే అందరూ చెబుతున్నారు కాబట్టి. అందుకే మీరు గమనిస్తే నమ్మకాలు కనుక అవి సత్యాలు కాదు కనుక అనేకం వచ్చినాయి, అనేక మతాలు ఏర్పడినాయి, అనేక మంది దేవుళ్ళు వచ్చారు, అనేక మంది గురువులు వచ్చారు, అనేక రకాల గ్రంథాలు వచ్చినాయి, అనేక రకాల సాధనా విధానాలు వచ్చినాయి, అనేక రకాలుగా మనుషులు తమ ఆచార సాంప్రదాయాలను, కట్టుబొట్టు తీరుతన్నులను వాళ్ళే పెట్టుకున్నారు. మనం ఇలా ఉండాలి అని ఆ ముందోళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు పాటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ మన దేవుడు చెప్పాడు, మన ఆచారాలు, మన పద్ధతులు అంటున్నారు. అవన్నీ నమ్మకములు. సత్యమైతే ఎలా ఉండదు. ఇందాక చెప్పాక సూర్యుడు ఉదయించాడు. అన్ని మతాల వాళ్ళకే ఒకే సూర్యుడు, అన్ని మతాల వాళ్ళకే. మా మతపు సూర్యుడే అని క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరికి కుదరదు. అన్ని మతాల వాళ్ళకి ఒకటే గాలి, అన్ని మతాల వాళ్ళకి ఒకటే భూమి, అన్ని మతాల వాళ్ళకి ఒకే విధమైన నీరు, అన్ని మతాల వాళ్ళకి పంచభూతములు, మొత్తము ప్రకృతి అంతా ఒకటే. మతాల పేరుతో, దేవుళ్ళ పేరుతో క్లెయిమ్ చేసుకోవటమే తప్ప ప్రకృతి పరంగా మొత్తం ఒకటే, అందరికీ అనుభవంగా ఉంది. దాన్ని నమ్మాల్సిన అవసరమే లేదు. పంచభూతాత్మక ప్రకృతిని నమ్మవలసిన అవసరమే లేదు. ఇక్కడ మళ్ళీ ఒకవేళ ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి, బ్రహ్మము అనబడే శక్తి, ఆధ్యాత్మిక చదువులు ఆత్మజ్ఞానం అని చెబుతున్నారు కదా, అది కూడా నమ్మాల్సిందేనంటే కానే కాదు. ఆకాశము అనే దాంట్లోనే మనం జీవిస్తున్నాం, అక్కడ నమ్మవలసిన అవసరం లేదు. మన చుట్టూ ఆకాశం అనే ఖాళీ ఉంది, ఆ ఖాళీని మనం అనుభవిస్తున్నాం. ఆ అనుభవాన్ని సత్యముగా అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించారు. అది శక్తి స్వరూపము అని నిరూపణలతో చెప్పారు. ఆ నిరూపణలను సాధనల ద్వారా అనుభవంగా మలుచుకొని చెప్పారు. మలుచుకొని అనుభవాన్ని పొందితే అవును ఇది సత్యమే అని ఆకాశతత్వము, ఆకాశము శక్తి స్వరూపమే, నా స్వరూపము కూడా అదే, నాలో ఉన్న ప్రాణశక్తి అదే, ఈ శరీరము శిథిలమైపోయిన ప్రాణశక్తిగా ఆకాశతత్వముగా దానికి ఆత్మ అని పేరు పెట్టారు, దాన్నే బ్రహ్మము అని పిలిచారు. పేర్లు ఇవి. అలా బ్రహ్మముగా, అనంత ఆత్మశక్తిగా నా ప్రాణశక్తిని నేను అనుభవపూర్వకముగా గ్రహించి అది సత్యమని నేను అనుభవం పొందినప్పుడు, నమ్మకం కాదు సత్యము,
అది నాకు సత్యం అవుతుంది. అప్పుడు ఆ స్థితిని మోక్షము అన్నారు, జీవన్ముక్త స్థితి అన్నారు. అది ఇక్కడ ప్రపంచంలో ఉన్న స్థితే. మళ్ళీ ప్రపంచంలో ఆకాశం అనేది ఉండటమే కాదు, మన జీవితంలో కూడా అది ఉంది. రోజు మనం నిద్రపోతాం, శరీర భావాన్ని వదిలేసి, అంటే నేను శరీరం అన్న భావాన్ని వదిలేసి, నేను మనస్సునన్న భావాలను వదిలేసి, సర్వభావాలను వదిలేసి, ప్రాపంచిక భావాలను వదిలేసి నేను హాయిగా నిద్రపోతాను. ఆ నిద్ర అనే స్థితి ఏది ఉందో అక్కడ భావాతీత స్థితి ఒకటి ఉంది. పోనీ ఏమీ లేని స్థితి అది అంటే, లేదు నాకు అక్కడ ఆనందంగా ఉంది. అన్నింటినీ వదిలేసిన శూన్యస్థితి అది, ఏమీ లేని స్థితి అంటే, లేదు నాకు నిద్ర చాలా హాయిని ఆనందాన్ని ఇస్తుంది, నాకు నిద్రపోవాలన్న కోరిక కలుగుతుంది. అదొక శూన్యస్థితి అయ్యి అక్కడ ఏమీ లేదు అంటే నేను అసలు నిద్రకు మళ్ళీ ప్రయత్నించను. కాదు, అక్కడ ఆనందంగా ఉంది, హాయిగా ఉంది, నిద్రపోవాలన్నటువంటి తపన కలుగుతుంది. నిద్రపోకపోతే ఇబ్బందిగా ఉంది, నిద్రపోయి మేల్కుంటే హాయిగా ఉంది. కాబట్టి అది అక్కడ ఒక హాయి స్థితి, ఆనంద స్థితి ఉంది. అదే శక్తి స్థితి అని చెప్పారు. ఆ నిద్రాస్థితికి పరిమితులు ఉన్నాయా అంటే, ఎటువంటి అసలు గుర్తింపు లేదు, పరిమితి లేదు, అసలు ఏమీ లేదు, భావము లేదు, అభావ స్థితి. అదే ఆకాశ స్థితి. రెండింటిని పోల్చి చూసుకుంటే ఒకే రకంగా ఉన్నాయి. ఓహో, అంటే నిద్రాస్థితిలో నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే, నా స్వీయ ఆకాశ స్థితిలోకి వెళ్తున్నాను. మరి అప్పుడు మెలకువ స్థితిలో శరీరానికి బయట ఉన్న ఆకాశ స్థితి, నిద్రాస్థితిలో నేను వెళుతున్న ఆకాశ స్థితి ఒకటేనా కాదా అంటే, శరీర భావన మనోభావన ఆగిపోతే మిగిలిన ఆకాశ స్థితి నాలోదైనా బయటదైనా ఒకటే. లోపల బయట అన్న భావన కేవలము శరీర భావనలో వస్తుంది, మనోభావనలో వస్తుంది. అందువలన ఎవరైతే మెలకువలో ఆ నిద్రాస్థితిని అనుభవం తెచ్చుకుంటారో, అంటే ఒక మనిషికి ఉన్నటువంటి స్థితులు 3: శరీర స్థితి, మనోస్థితి, నిద్రాస్థితి. అదే ప్రాణశక్తి స్థితి, ఆకాశ స్థితి. అంటే తన ప్రాణశక్తి స్థితిని ఎవరైతే మెలకువలో అనుభవం చెందుతారో, నిద్ర అనేది సృష్టి సహజంగా ఏర్పాటు చేయబడింది, అటువంటి స్థితిని మోక్షము అని పిలిచారు. అదే బ్రహ్మము యొక్క అనుభవము అని చెప్పారు. అదే ఆత్మశక్తి యొక్క అనుభవం, ఆత్మానుభవం అని చెప్పారు. దానినే ఆత్మ సాక్షాత్కారము అన్నారు. ఇవన్నీ కేవలం పేర్లు మాత్రమే. స్థితి అది మన సహజ స్థితి. మనం ఎప్పుడు 2 స్థితుల్లోనే జీవిస్తున్నాం, శరీరము, మనస్సు. 3వ స్థితిని నిద్రపోయాను అంటున్నాం మనం. 3వ స్థితిలో కూడా వెళ్తున్నాం, కానీ దానికి నిద్ర అని పేరు పెట్టి వదిలేసాం, దాన్ని పరిశీలించడం మానేసాం. ఆ 3వ స్థితిలో మనం వెళ్తున్న నిద్రాస్థితే మెలకువలో శరీర భావంలో మనం చూస్తున్న అనంత ఆకాశ స్థితి. అందులోనే సంచరిస్తుంది ఈ శరీరం. అదే స్థితిలోకి శరీర భావాలు, మనోభావాలు అణిగిపోయినప్పుడు, లేనప్పుడు ఆకాశ స్థితిలోకి సహజంగా వెళ్ళిపోతున్నాం. అదే నిద్రాస్థితి అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏది లేనిది మాట్లాడబడట్లేదు, ఇది సత్యము. కానీ దేవుడు అలా కాదు. దేవుడని నువ్వు భావించుకుంటున్నది ఏదైనా సరే అనేకముగా ఎందుకయింది, అనేక మంది దేవుళ్ళు ఎందుకయ్యారు, అనేక దేవతలు ఎందుకున్నారు, అనేక మతాలు ఎందుకు వచ్చినాయంటే, ఎవరి నమ్మకానికి తగ్గట్టు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న విధానాలు. అవన్నీ మానసిక కల్పనలు. ఇంకోళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నాను, దాన్ని భావించుకుంటున్నాను, బలంగా భావించుకుంటున్నాను. మరి నేను బలంగా భావించుకుంటున్నానుగా, అది అబద్ధమా అంటే కాదు. ఎందుకంటే నీ భావన ఏదున్నదో అది ఆకాశతత్వమే, నీ ఆలోచన ఏదున్నదో అది శక్తితత్వమే, ఆకాశతత్వమే. నీ అంతరంగంలో ఇప్పుడు భావ రూపంలో, ఆలోచన రూపంలో, జ్ఞాపకాల రూపంలో, భావోద్వేగాల రూపంలో మనలో కదులుతున్న అన్నీ కూడా ఏ రూపంలో ఉన్నాయో మనకు తెలియదు, ఏ సైజులో ఉన్నాయో మనకు తెలియదు, ఎంత ఉన్నాయో, ఎక్కడున్నాయో, ఎలా ఉన్నాయో అసలు మనకు వాటి గురించి వివరమే తెలియదు. కానీ శరీరము నేను అనుకోవటం వలన, అవి శరీరములో కదులుతూ తెలియటం వలన, వాటికి అనుకూలముగా శరీరము స్పందించటం వలన నా లోపల ఉన్నవి అని నేను అనుకుంటున్నా. అవన్నీ నా లోపల ఉన్నాయని. ఎందుకంటే నా భావాలు నాకు కదులుతున్నాయి, నా ఆలోచనలు నాకు కదులుతున్నాయి, నా జ్ఞాపకాలు నాకు కదులుతున్నాయి, నా భావోద్వేగములు కదులుతూ నాకు తెలుస్తున్నాయి. అలా ఎలా ఉన్నవో తెలియక, ఎక్కడున్నవో తెలియక, ఎంత ఉన్నవో తెలియక అపరిమితంగా అనంతంగా ఉన్నవని తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని భావాలు ఉత్పత్తి అవుతున్నా లోపల నాకు ఇరుకు లేదు. ఎన్నింటిని నేను తెలుసుకుంటున్నా లోపల పట్టవు అనేటువంటి
ప్రాబ్లం లేదు, దాని విశాలతకు భంగము లేదు. ఎన్ని కోటాను కోట్ల ఆలోచనలు, దృశ్యములు, శబ్దములు, రూపములు, శబ్దస్పర్శ రూప రసగంధముల రూపములు ఎన్ని కోటాను కోట్లు నేను తెలుసుకుంటూ లోపల వేసుకుంటున్నా, ఆ లోపల వేసుకుంటున్న మొత్తం అన్నింటికి కలిపి మనస్సు అని పేరు పెట్టుకున్నా. ఆలోచనల సమూహానికి, ఆ జ్ఞాపకాల సమూహానికి. అలా ఎన్ని వేసుకుంటున్నా కించిత్తు బరువు లేదు, కించిత్తు ఇరుకు లేదు, ఇంకా ఎన్ని వేసుకున్నా ఇబ్బంది లేదు, ఎన్నైనా వేసుకోవచ్చు అనేటువంటి భావన ఉంది. అసలు ఒక ధూళి కణమంతా కూడా మనకు ఆ స్పర్శ బరువు తెలియట్లేదు. కనుక అది అనంతముగా ఉన్నది శక్తి తత్వం. శక్తి అనంతము అని మనిషి తన అనుభవాల ద్వారా తెలుసుకున్నాడు. బయట ఎవరో చెబితే కాదు, ఎవరో గ్రంథాలు రచిస్తే కాదు. గ్రంథాలు రచించిన వాళ్ళు తన సత్యములోంచి, తన అనుభవ సత్యములోంచి రచించారు. అందుకే చాలా గ్రంథాలని దర్శనములు అని పిలుస్తారు. అంటే లోపల మేము దర్శించాం, లోపల మేము అనుభవం చెందాం, అప్పుడు మేము మీకు చెబుతున్నాము. మీరు కూడా అనుభవం చెందాలంటే మీరు సాధన మీ లోపల చేసుకోవాలి అని చెప్పారు, బయట కాదు. అనుభవం ఎప్పుడు లోపల అవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో మరి దేవుడు, మతములు ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసేసుకున్నారు, ఆచార సాంప్రదాయాలు ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసేసుకున్నారు, పద్ధతులు ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసేసుకున్నారు, సాధనలు ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసేసుకున్నారు. ఇవన్నీ మన ముందు తరాల వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థలు. మరి అవన్నీ మనకి నమ్మకాలు, నిజాలు కాదు. నమ్మకం అంటే నాకు తెలియదు, నాకు అనుభవం లేదు, సత్యాలు కాదు. ఇప్పుడు మరి అప్పుడు దేవుడు నిజంగా మరి మనల్ని కాపాడుతాడా, ప్రార్థనలన్నీ వింటాడా? ఎందుకని అసలు లేడుగా, కనపడతలేదుగా. శబ్దస్పర్శ రూప రసగంధములకు దేవుడు అందట్లేదుగా. మరి కొంతమంది మహిమలు జరిగినాయి, మాయలు జరిగినాయి, దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఈ విధానాలు ఏంటి, ఇవన్నీ ఎందుకు ఏర్పడినాయి అంటే, ఏ భావనా శక్తి నీ లోపల ఉన్నదో, ఏ ఆలోచన శక్తి నీ లోపల ఉన్నదో, ఏ జ్ఞాపక శక్తి నీ లోపల ఉన్నదో, ఏ శక్తిని నువ్వు మనసు అంటున్నావో, అది ఏ శక్తి లోపల కోటాను కోట్ల విషయాలను నీలో ఇముడ్చుకొని నీకు గుర్తు చేస్తూ నువ్వు బ్రతకడానికి ఆధారంగా పనిచేస్తున్నదో అదంతా భావనేగా. నా భార్య భావనేగా, కానీ భార్య అనే మనిషి ఉంది. నా భర్త భావనేగా అని ఆ భావన అయిన మనిషి ఉన్నాడు. ఆ భార్యాభర్తల అనుభవాలు మా మధ్య ఉన్నాయి, ఆ రిలేషన్కి సంబంధించిన అనుభవాలు ఉన్నాయి. అలా ప్రపంచంలో అన్ని విషయాలు అనుభవిస్తున్నప్పుడు దానికి సంబంధించిన మనుషులు ఉన్నారు, పదార్థములు ఉన్నాయి, శబ్దస్పర్శ రూప రసగంధముల రూపంలో అనుభవాలు దొరుకుతున్నాయి. ఈ అనుభవాలన్నీ లోపల నాకు ఆలోచనలుగా, భావములుగా మిగిలి ఉన్నాయి. అలా నేను దేవుడు అన్నప్పుడు, మతము అన్నప్పుడు, దేవత అన్నప్పుడు, జ్ఞానం అన్నప్పుడు, గ్రంథం అన్నప్పుడు ఎవరో చెప్పినటువంటి విషయాలను భావరూప మననం చేసుకోవటం మొదలుపెట్టాను. నా భావరూపానికి అనుగుణంగా, అంటే నాకున్న భావాలు ఏంటి, నాకు సత్యముగా తెలిసిందేంటి, ఇక్కడ భూమి మీద స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. నా భర్త అన్నాను, నా భార్య అన్నాను, నా పిల్లలు అన్నాను, మగబిడ్డ ఆడబిడ్డ ఇద్దరు ఉన్నారు, స్త్రీ పురుషులు ఉన్నారు. కనుక దేవుళ్ళకు కూడా స్త్రీ పురుష రూపాలు నేను ఆపాదించుకున్నాను. అంటే మన ముందు వాళ్ళు ఎవరో తయారు చేశారు, వాళ్ళు చెప్పారు, నేను దాన్ని నమ్ముతున్నాను. అలా నమ్మటం వలన ఏమైందంటే దేవుణ్ణి నేను భావరూపములో, శరీర రూపంలో అనుభవంగా లేదు. శబ్దస్పర్శ రూపరస గంధములుగా దేవుడు అనుభవంగా ఉండడు, కానీ భావరూపంలో నేను పదే పదే భావించుకోవటం చేత నా భావము దైవాకృతిని సంతరించుకుంటున్నది. నేను ఏ భావాన్ని గాఢంగా భావించుకుంటే ఆ భావాన్నే సంతరించుకుంటుంది. ఇప్పుడు నేను భూమి మీద ఒక పావును చూశాను. పావు అంటే నాకు భయం కలిగింది. ఇప్పుడు ఆ పావు లేకపోయినా భావరూపంలో నేను ఆ పావును మననం చేసుకున్నప్పుడు నాకు భయం అనేది ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది. భూమి మీద నాకు భార్య ఉంది, భూమి మీద నాకు భర్త ఉన్నాడు, భూమి మీద నాకు పిల్లలు ఉన్నారు. ఇలా ఇప్పుడు భూమి మీద నాకున్న భార్యాభర్తల అనుబంధం మా ఇద్దరికి అనుభవంగా ఉంది. నాకు అనుభవం, నా భార్యతో నాకు అనుభవం ఉంది, సుఖప్రాప్తి అనుభవంగా ఉంది. ఇప్పుడు నా భార్య లేకపోయినా నేను భావరూపంలో గుర్తు చేసుకున్నాను ఆ సుఖప్రాప్తిని, నా భార్యని. అప్పుడు నాకు సుఖభావన కలిగింది, హాయిగా అనిపించింది. అలా నేను గుర్తు చేసుకున్నప్పుడు భయం వస్తుంది, నేను గుర్తు చేసుకున్నప్పుడు ఆనందం వస్తుంది, నేను గుర్తు చేసుకున్నప్పుడు బాధ వస్తుంది. అవి గుర్తొచ్చినప్పుడు, అంటే భావరూపములుగా అవి గుర్తొచ్చినప్పుడు నేను ఆ భావాలకు అనుగుణముగా స్పందిస్తున్నాను. అది మెలకువలో అయినా సరే, కలల్లో అయినా సరే.
అదే జీవితం, భావోద్వేగాల భరితం జీవితం. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు అంటే భావరూప దేవుడు. అందుకని ఎవరి భావాలు వారివి గనుక, వాళ్ళు కల్పించుకున్నారు గనుక, శరీరపరముగా అవి కల్పనలు గనుక నిజంగా లేవు గనుక భావరూపంలో కల్పించుకున్న మతములు. నీ భావ గాఢతను బట్టి అవి నువ్వు నీ అంతరంగంలో అనుభవం చెందుతావు. అందుకే దైవ సంబంధిత అనుభవాలన్నీ కూడా ఎవరికి వాళ్ళకి స్వీయము. అందుకే కొంతమంది మాకు మహిమలు మాయలు అద్భుతాలు జరిగిపోయి నేను చెబుతారు, పక్క వాళ్ళకి కనపడవు. ఒకడు నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవత ప్రత్యక్షమైంది, రాత్రికి అల్లోకి వచ్చారు, పొద్దున్న నాతో మాట్లాడారు. రోజు మీరు చూస్తే సోషల్ మీడియా అంతా అయ్యే ఉంటాయి. మేము దేవుళ్ళతో మాట్లాడుతున్నామని చెప్పేస్తుంటారు. ఎక్కడ ఇదంతా భావరూపంలో జరుగుతుంది. భావ గాఢత. భార్య గుర్తొచ్చినప్పుడు ఆ అనుభవము, పాము గుర్తొచ్చినప్పుడు ఆ భయము, కష్టం గుర్తొచ్చినప్పుడు ఆ బాధ, ఏదైనా ఆ విశేషం గుర్తొచ్చినప్పుడు తత్సంబంధితంగా శరీరం ఎలా స్పందిస్తుందో, దేవుడు అనేటువంటి మతభావాలను మార్గభావాలను పదే 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 మననం చేసుకుంటూ భావగాఢతను పెంచుకోవటం వలన కలిగినటువంటి నాలోని చర్యది. దానికి ఆధార సత్యము, శరీరపరంగా ఆధారంగా సత్యము ఏమీ లేదు. అందుకని అనేక విధాలుగా దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఎవరి అనుభవాలు వాళ్ళకుంటాయి, ఎవరి కాళ్ళు ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. ఇంక ఇవి కేవలం నమ్మకాలు. ఎందుకనంటే వీళ్ళ అనుభవం వాళ్ళకుండదు, వాళ్ళ అనుభవం వీళ్ళకుండదు. అందుకే మతాలు అనేకం ఉన్నాయి, మార్గాలు అనేకం ఉన్నాయి. ఒకే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళలో ఎవరి అనుభవాలు వాళ్ళకి అనేకం ఉన్నాయి. కానీ సూర్యుడు అందరికీ ఒకటే, చంద్రుడు అందరికీ ఒకటే, రాత్రి అందరికీ ఒకటే, పగలందరికీ ఒకటే, భూమి అందరికీ ఒకటే, మొక్కలందరికీ ఒకటే, ఆహార పదార్థాలు అందరికీ ఒకటే, ప్రకృతిపరమైన అనుభవాలు అందరికీ ఒకటే, పంచభూత అనుభవాలు అందరికీ ఒకటే. ఇక్కడ దేవుడు మత అనుభవాలు ఎందుకు మారిపోతాయంటే మానసిక భావన అది నేను కల్పించుకునేది కనుక, ఇలా కల్పించుకోమని నన్ను డైరెక్ట్ చేస్తున్నారు కనుక, గైడెన్స్ ఇస్తున్నారు కనుక, స్కూల్లో పాఠాలు నేర్పినట్టు ఇవన్నీ నేర్పుతున్నారు కనుక. కాబట్టి అసలు దేవుడు అనే కాన్సెప్ట్ ముందు తెలుసుకోండి. కానీ దేవుడు మన ప్రార్థనలన్నీ వింటాడా అంటే అసలు ఏ దేవుడు, ఏ మతపు దేవుడు, ముందు అది పాయింట్. ఒక మతంలో ఒక దేవుడు ఉంటాడు, ఇంకో మతంలో ఇంకో దేవుడు ఉంటాడు. అలా దేవుళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు, దేవుళ్ళు దేవతలు. ఇప్పుడు ఏ దేవుడి గురించి మీరు అంటున్నారు? అది మీ మనోభావంగా. కాబట్టి దేవుడు మన ప్రార్థనలన్నీ వింటాడా అనే దానికి నేను ఆన్సర్ చేయలేను. ఎందుకంటే నా దేవుడు ఇప్పుడు అనంత ఆత్మశక్తి స్వరూపము, అది నేనే, అది మీరే, అది ఏకత్వము. ఇప్పుడు దేవుడు అన్నప్పుడు నా భావన ఏంటంటే విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, ఆత్మశక్తి, బ్రహ్మము అని పిలువబడుతున్నటువంటి శక్తి, నాలో ఉన్న ప్రాణశక్తి, మీలో ఉన్న ప్రాణశక్తి. అంటే మనందరం విడివిడిగా భావించుకుంటున్నాం కాబట్టి ఇన్ని పదాలు వాడాల్సి వచ్చింది. మరి అప్పుడు అది కూడా నమ్మకమే కదండే అని మీరు అడగవచ్చు. దీన్ని ముందు ప్రస్తావించాను, మళ్ళీ చెబుతున్నాను. నమ్మకం కాదు, మనం ఆకాశం అనే తత్వంలోనే జీవిస్తున్నాం. ఆ ఆకాశము శక్తి స్వరూపం అని చెప్పారు. అయితే అది నమ్మకమే కదండి, ఆకాశం శూన్యంగా ఉంది, శక్తి మనకు అనుభవం అవట్లేదు కదండి అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి, మనిషి మరణించినప్పుడు ప్రాణం పోయిందంటున్నారు, మనిషి బ్రతికి ఉన్నాడు అంటే ప్రాణం ఉందంటున్నారు. అది మనకు అనుభవం, జీవిస్తున్నాం మనం. చనిపోవటాలు, పుట్టుకలు, మరణాలు మనకు తెలుసు. ఇప్పుడు మనం ప్రాణశక్తిని అనుభవంగా ఎప్పుడు పొందలేదు. ప్రాణశక్తి ఉండటం వల్ల శరీరము నేనన్న భావాన్ని అనుభవంగా పొందుతున్నాం. మనసులోని భావాలు, భావోద్వేగాలను అనుభవంగా రోజు జీవిస్తూ అనుభవిస్తున్నాం. కానీ ప్రాణశక్తి శరీర మనస్సుల ద్వారా నిరూపించబడుతుంది అంతే. ప్రాణశక్తి లేదు అంటే మనిషి చనిపోయాడని చెబుతున్నాం. ఇదే ప్రాసెస్లో ఆ ప్రాణశక్తి వరకు నువ్వు ప్రయాణించగలిగితే అదే ఆకాశతత్వం అని, అదే సృష్టి శక్తి అని, అదే ఆకాశ శక్తి అని, దానికే బ్రహ్మం అని పేరు పెట్టామని, దానినే ఆత్మశక్తి అని పిలుస్తున్నామని, దాన్నే సైన్స్ శక్తి అందని, దాన్నే కాన్షియస్నెస్ అంటున్నారని, దాన్నే అవేర్నెస్ అంటున్నారని, దాన్నే ఎగ్జిస్టెన్స్ అంటున్నారని, దాన్నే ఉనికి, ఎరుక, ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారని, దానినే దేవుడు దేవతగా నీకు అర్థం అవ్వటం కోసం మతములుగా, మార్గములుగా, ఆధ్యాత్మిక విద్యాలయములుగా మతములు, మార్గములు, ప్రార్థనాలయాలు తయారు చేశారని మనిషికి తెలుస్తుంది. కానీ ఇక్కడ సత్యం ఏంటి? ఆత్మశక్తి.
అది పేరు, మళ్ళీ చెబుతున్నా పేరు. దాన్ని బ్రహ్మము అన్నారు, అది పేరు. అని రియల్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు అది మనలో ప్రాణశక్తి. కానీ ప్రాణశక్తి ఎరుకలోకి వెళ్తే తెలుస్తుంది నీకు అని చెప్పారు. దాని లక్షణాలు చెప్పారు. అది ఏకము, అనంతము. ఇప్పుడు అది లేదు అనడానికి లేదు. ఎందుకనంటే మనిషి అది లేదు అన్నప్పుడు చనిపోతున్నాడు. చనిపోతే అది లేదని చెబుతున్నారు. బ్రతుకున్నాడంటే అది ఉందంతే. చనిపోయినాక ఇంకా శరీరం పనిచేయట్లా, కాల్ చేయటమే, పూర్తి చేయటమే. ఇక మనసు కూర్చుని ప్రస్తావన లేదు అసలు చనిపోయినాక. కాబట్టి శక్తి ఉన్నది, బ్రతుకున్నాం కనుక శక్తి ఉన్నది. అన్ని బ్రతుకున్న అన్ని శక్తిని నిరూపిస్తున్నాయి. శక్తి ఎలా ఉన్నది అన్నప్పుడు నీలోనే వెతుక్కో, భావరూపంలో వెతుక్కో, ఆలోచన రూపంలో వెతుక్కో. నీ లోపల శక్తి కదులుతుంది, నిన్ను బ్రతికిస్తుంది. అది నీకు ఆలోచనలుగా, భావములుగా, భావోద్వేగములుగా ఎరుకలోకి వస్తుంది. ఆలోచనలలో ఉన్న అర్థము శక్తి కాదు, అది ప్రాపంచిక విషయం. భావములలో ఉన్న భావము శక్తి కాదు, అది ప్రాపంచిక విషయము. జ్ఞాపకాలలో ఉన్న జ్ఞాపకము శక్తి కాదు, అది ప్రాపంచిక విషయము, శరీరపరమైన విషయము, శరీరపరమైన అనుభవము. కానీ భావరూపంలో ఈ శరీరపరమైన ప్రాపంచిక విషయాలలోని అర్థాలన్నింటినీ స్ఫురింపచేయుటకు ఆధారముగా ఉన్నదేదో, ఆలోచనలకు ఆధారముగా ఉన్నదేదో, భావములకు ఆధారముగా ఉన్నదేదో, జ్ఞాపకములకు ఆధారముగా ఉన్నదేదో, అది శక్తి. అది శక్తి, అది కంటిన్యూటీ ఉంది. కానీ ఆలోచనలు, భావములు కొద్ది కొద్దిగా పరిమితిగా ఉన్నట్టు, విషయాలు మారుతున్నట్టు మనకు ఎందుకు అనిపిస్తుంది అంటే మనం అలా పరిమిత భావాలలో ఉండి పరిమిత విషయాలను గ్రహిస్తున్నాం కనుక. కానీ శక్తి కంటిన్యూటీగా ఉంది. అది మనం చూసుకుంటే అర్థమైపోతుంది. అందుకే ఇది ఆధ్యాత్మిక చదువు. నువ్వు చదువుకోవాలి, నువ్వే నీ ల్యాబొరేటరీ, నీవే నువ్వు పరిశోధనా కేంద్రం. నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి, నిన్ను చదువుకోవాలి, నిన్ను తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు మన ప్రార్థనలన్నీ వింటాడా అంటే, మీరు మీ దేవుణ్ణి మీ భావగాఢతలో, ఎంత బలీయంగా భావగాఢతను పెంచుకున్నారు అంటే అది నమ్మకం కేవలం అండి. భావగాఢత అంటే ఎందుకంటున్నాను అంటే, అది ఇంకొకళ్ళకు ఉండదు. ఆ దేవుడు ఇంకోళ్ళకి కనపడ్డు, ఆ దేవుడిని ఇంకోళ్ళు భావించుకోరు, ఇంకోళ్ళు ఇంకో దేవుణ్ణి భావించుకుంటుంటారు, ఇంకో దేవతను భావించుకుంటుంటారు. ఇక్కడ కేవలం భావగాఢత. దాన్ని బట్టి మీ నమ్మకం అంతే, వింటాడా వినడా అనేది మీ నమ్మకం అంతే. కాబట్టి అసలు ఏ దేవుడు వింటాడు? ఇప్పుడు ముందు మీరు అడిగిన మొదటి ప్రశ్నలో దేవుడు మన ప్రార్థనలన్నీ వింటాడా అంటే, ఏ దేవుడు వింటాడు, ఏ దేవత వింటుంది? ఇప్పుడు ఆత్మశక్తి, బ్రహ్మము, ఆత్మజ్ఞానం అన్నాం అనుకో, వినటం అనే ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే వినాలి అంటే మనం వేరు, వినేవాడు ఒకడు ఉండాలి, చెప్పేవాడు ఒకడు ఉండాలి. అంటే ఇప్పుడు మనం ప్రార్థించేవాడు ఒకడు ఉండాలి, నేను ప్రార్థించేవాడిని, లేదా మీరు అనుకోండి మీరు. ప్రార్థనలు వినేవాడు ఇంకొకడు ఉండాలి. ఆ ప్రార్థనలు వినేవాడు అసలు మీకు కనపడ్డా? కనపడితే ప్రార్థనలన్నీ వింటాడా అని ప్రశ్నే వేరుగా. మీరు ప్రార్థనలన్నీ వింటాడా అని ప్రశ్న వేశారంటే అర్థం ఏంటి? మీకు ఆ దేవుడు కనపడలేదు, ఆ దేవుడి గురించి మీకు ఏమి తెలియదు, అందుకని చెప్పండి అని నన్ను అడుగుతున్నారు మీరంతే. నన్ను కాదు, ఎవరిని అడిగినా. అది నాకు తెలుసు అని నేను చెప్పట్లా. తర్కబద్ధంగా మానవ మేధస్సుకు ఎలా అర్థమవుతుందో అలా మాట్లాడుకుంటున్నాం అంతే. అది నేను నా అజ్ఞానం అయితే నన్ను క్షమించండి, మీకు ఒకవేళ అర్థమైతే అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుడు మన ప్రార్థనలన్నీ వింటాడా అని మీకు ఎందుకు అనిపించింది? మీరు ఏ దేవుణ్ణి నమ్ముతున్నారో, ఏ దేవతలను నమ్ముతున్నారో, మీరు ఏ మతంలో ఉన్నారో, ఎక్కడ సాగుతున్నారో అక్కడ అసలు మీ ప్రార్థనలు వింటున్నట్టు మీకు అనిపించలేదు. అదే మీరు నా భార్య నా మాటలు వింటున్నదా అని ఎవరినన్నా అడుగుతారా? అడగరు. అలాగే మీ భర్త, నా భర్త నా మాటలు వింటున్నాడా, నా పిల్లలు నా మాటలు వింటున్నారా, అసలు నా మాటలు మీకు వినపడుతున్నాయా అని చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరన్నా అడుగుతారు? మీరు అడగరు. ఎందుకని? నేను మీకు కనపడుతున్నానా అని ఎవరినైనా అడుగుతారా? అడగరు. మీరు నాకు కనపడుతున్నారా అని మీరు ఎవరినైనా ప్రశ్నించేసుకుంటారా? వాళ్ళు నాకు కనపడుతున్నారని అడగరు. ఎందుకని? జరుగుతున్నాయి, కనపడుతున్నారు, మాటలు వినపడుతున్నాయి, వాళ్ళు వింటున్నారు, తిరిగి సమాధానాలు చెబుతున్నారు. కాబట్టి అక్కడ ఆ ప్రశ్న పుట్టదు. ఇక్కడ ఎందుకు పుడుతుంది అంటే, మీరు అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు, కానీ తిరిగి మీకు ఆన్సర్లు ఇస్తున్నవాడు ఎవడు లేడు అక్కడ. అందుకని మీకు డౌట్గా ఉంది. కాబట్టి అసలు ప్రార్థనలన్నీ వింటున్నాడా, వింటలేదా, దేవుడో దేవత? అది మీ భావగాఢత.
ఏమంటే భావగాఢతను బట్టి మరి దేవుడు వచ్చేస్తాడా అంటే ఖచ్చితంగా వస్తాడు. ఎందుకని అంటే నీ భావమే, నీ భావగాఢతే నీ ప్రాణశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, ఆత్మశక్తి, ఆకాశ శక్తి. ఆ ఆకాశ శక్తే ఇంత సృష్టిగా అయింది. చెట్లయింది అదే, పుట్లయింది అదే, గుట్లయింది అదే, మనుషులైంది అదే, గ్రహములైంది అదే, గోళములైంది అదే, చిన్న చిన్న బ్యాక్టీరియా నుంచి పెద్ద పెద్ద నక్షత్రములు, గ్రహగోళముల వరకు అన్నీ ఆ శక్తి వలన ఏర్పడి, ఆ శక్తి చేత నియంత్రించబడి ఒక క్రమశిక్షణలో సృష్టి మొత్తం సాగుతుంది. అంత క్రమశిక్షణగా ఉంది. దీనికి ఆధారమైనటువంటిది మొత్తం ఏకశక్తి, ఆకాశ శక్తి. ఆ ఆకాశ శక్తిలోనే గ్రహములు, గోళములు, నక్షత్రములు అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. మనం కూడా అక్కడే ఉన్నాం. శక్తికి భిన్నంగా లేం మనం. అది అన్ని అయినప్పుడు దేవుడు అవడానికి వచ్చిన ప్రాబ్లం ఏముంది? నువ్వు భావగాఢతను పెంచుకుంటే దేవుడు అవ్వచ్చు, దేవత అవ్వచ్చు. నీ భావగాఢతే కదా అది, నువ్వు కోరుకున్న రూపమే కదా. ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, ఎంతో మంది పురుషులు ఉన్నారు. ఏరుకొని ఒకళ్ళని తెచ్చుకొని ఈవిడే నా భార్యని భావగాఢతను పెంచుకున్నావు. మిగిలిన వాళ్ళ పట్ల ఏ భావగాఢత లేదు. వాళ్ళు చచ్చినా బతికినా మనకు సంబంధం లేదు. మన ఇల్లు, నేను, నాది, నావి, నా వాళ్ళు తప్ప ప్రపంచం కొట్టుకుపోయినా మనకేం బాధ లేదు. కారణం భావగాఢత ఇక్కడ ఉంది. నాకు నేను, నాది, నావి, నా వాళ్ళ దగ్గర నా భావగాఢత ఉంది. అందుకని అక్కడ దుఃఖం వస్తుంది, కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. అన్ని భావోద్వేగాలు ఆ పరిమితత్వంలో నేను ఏర్పరుచుకున్న భావగాఢతలో పుడతా ఉంటాయి. అదే భార్యాభర్తలు కొన్నాళ్ళు కాపురం చేసి తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు అనుకోండి, విడాకులు తీసేసుకున్నారు. చిచ్చి నేను ఈ భార్యతో బతకలేను, చిచ్చి ఈ భర్తతో నేను బతకలేనని విడిపోయారు. అలా విడిపోయిన కుటుంబాలు చాలా తెలుసు నాకు. విడిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇంకేం పట్టించుకోరు. పైగా శత్రుత్వం కూడా ఉంటుంది. వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తండ్రి బిడ్డలు కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు, ఏ బంధమైనా కలిసి ఉన్నప్పుడు నేను, నాది అనుకున్నప్పుడు ఆనందాన్ని పొందుతారు. విడిపోయినప్పుడు ద్వేషాన్ని కూడా కల్పించుకుంటారు. అంటే భావగాఢత మళ్ళీ ఇక్కడ అదే మనిషితో విడిపోవటం ఉంది, అదే మనిషితో కలవటం ఉంది. అలా కొంతమంది మతాలు మార్చేసుకుంటుంటారు. ఈ దేవుడి దగ్గర నుంచి ఇంకో మతంలోకి వెళ్ళి ఇంతకు ముందు తాను ఏ దేవుణ్ణి పూజించి, ఏ దేవతను పూజించి, ఏ మతాన్ని అనుసరించారో సంవత్సరాల పర్యంతము ఇప్పుడు ఇంకో మతంలోకి, ఇంకో దేవుడి దగ్గరికి, ఇంకో గురువు దగ్గరికి వెళ్ళిపోయి ఈ దేవుళ్ళని తిట్టడం మొదలు పెడతారు, ఈ దేవుణ్ణి పూజించడం మానేస్తారు. ఇప్పుడు ఆ దేవుడు, ఆ మతం, ఆ గురువుని బొట్టుగా అలాడుతూ ఉంటారు. ఇవన్నీ నీ భావములు అని చెప్పడానికి జరుగుతున్నాయి ప్రపంచంలో. ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి. వాటిలో మనం కూడా ఉండొచ్చు. ఎందుకని ఇవన్నీ మనుషులు చేసేవేగా. అలా జరుగుతున్నప్పుడు అదంతా మన భావగాఢతే అని మనకు తెలుస్తున్నప్పుడు ఏ దేవుడు ఇప్పుడు ప్రార్థనలో వింటాడని ప్రశ్నేసుకోవాలిగా. ఏ దేవుడు వింటాడు మన ప్రార్థనలో? అది ప్రశ్న. మన భావగాఢతని మనకు తెలుస్తూనే ఉందిగా. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం మీ హృదయం చెప్పాలి. ఎవరి హృదయం వాళ్ళకి చెప్పాలి. మీ భావగాఢతను బట్టి విన్నాడా, వినలేదా? మీరు దీన్ని సహజంగా మనుషులు ఎలా నిర్ణయించుకుంటారంటే, ఎవరికైనా వాళ్ళు అనుకున్నది జరిగినప్పుడు దేవుడు విన్నాడని, జరిగింది కనుక, జరగనప్పుడు దేవుడు వినలేదని, జరగలేదు కనుక, అంతే. అంటే ఇక్కడ మళ్ళీ జరగటం జరగకపోవడం అనేది ఏంటి? సత్యము, సత్యానుభవం. జరగటం అనేది అనుభవంగా తెలుస్తుంది, సత్యము. జరగకపోవటం అనేది అనుభవంగా తెలుస్తుంది, సత్యము. సత్యమునకు నమ్మకానికి ముడిపెట్టుకుంటూ నమ్మకాన్ని సత్యం అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం దేవుణ్ణి అడగటం, ప్రార్థించటం, ఎదురుగా అక్కడ ఎవరు లేరు, అది నమ్మకం. అక్కడ సత్యం లేదు, ఎందుకని ఎదురుగా ఎవరు లేరు. కానీ జరగటం అనేది సత్యము, జరిగింది సత్యము. ఏదో మనం ప్రయత్నించాం, మనం అనుకున్నది జరిగింది, సత్యము. జరగలేదు, సత్యము. మనం ప్రయత్నించాం కానీ అవ్వలేదు, సత్యము. ఈ సత్యమును నమ్మకానికి ముడిపెట్టుకుంటున్నాం. నమ్మకం వేరు, సత్యం వేరు. నమ్మకం అంటే నాకు తెలియదు అని అర్థం. అందుకని అసలు ఈ డిఫరెన్సియేషన్ తెలియకుండా జీవిస్తూ మతములను, దేవుళ్లను, మార్గములను, విధానములను, గురువులను పట్టుకొని నమ్మకంతో వేలాడుతున్నాం. కాదు, వాటి ద్వారా సత్యమును నువ్వు గ్రహించాలని అవన్నీ ఏర్పాటు చేయబడినాయి. అవి విద్యాలయములు.
ప్రార్థనాలయములన్నీ దైవ లేదా ఆధ్యాత్మిక లేదా ఆత్మజ్ఞాన లేదా బ్రహ్మ విద్య లేదా ఆత్మశక్తి ఆత్మ విద్య వీటికి సంబంధించిన ఆధ్యాత్మిక విద్యాలయములు, లేదా మనిషి యొక్క సంపూర్ణ చదువుని, మనిషికి తన సంపూర్ణత్వాన్ని తెలియజేసే విద్యాలయములు. అవి విద్యాలయాలు అంటే అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. నువ్వు నమ్మటం వలన ఉపయోగం లేదు. పుస్తకాన్ని నమ్మటం వలన పరీక్ష పాస్ అవ్వవు, చెబుతున్న మాస్టర్ని నమ్మటం వలన పరీక్ష పాస్ అవ్వవు, లేదా స్కూలుని నమ్మటం వలన పరీక్ష పాస్ అవ్వవు, నీకు ఉపయోగం లేదు. అంటే స్కూలుని నమ్మినా ఉపయోగం లేదు, చెప్పే మాస్టర్ని నమ్మినా ఉపయోగం లేదు, చేతిలో ఉన్న పుస్తకాలను నమ్మినా ఉపయోగం లేదు. రోజు స్కూల్కి వెళ్ళి కూర్చొని మాస్టర్లకు నమస్కరించి అక్కడ అవన్నీ వింటూ పుస్తకాలను భయభక్తులతో పుస్తకాలను జాగ్రత్తగా అట్లేసి జాగ్రత్త పరుచుకోవడం వలన ఎటువంటి నమ్మకం లేదు, ఎటువంటి ఉపయోగం లేదు. కేవలము నువ్వు చదవటం వలన ఉపయోగం ఉంది. నువ్వు చదవటానికి నీకు అనుకూలించేది విద్యాలయం. నువ్వు చదవటానికి అనుకూలంగా నీకు ఆ పాఠ్యాంశాలను వివరించేవారు మాస్టర్. నువ్వు ఏమి చదవాలో నిర్ధారించబడి ఉన్నది ఆ పుస్తకంలో. కాబట్టి అక్కడ నీ ప్రక్రియ ఉంది. పుస్తకం ఉన్నా, మాస్టర్ ఉన్నా, విద్యాలయం ఉన్నా, ఇవి నీకు సహకరిస్తే ప్రక్రియ అంతా నీదే. అలాగే దేవుడు అనే కాన్సెప్ట్ కానీ, ఆత్మజ్ఞానం అనే కాన్సెప్ట్ కానీ, బ్రహ్మం అనే కాన్సెప్ట్ కానీ, ఆధ్యాత్మికత అనే కాన్సెప్ట్ కానీ మొత్తము నీలో ఉంది, నాలో ఉంది. మనం చేయవలసిన పని అది. కాబట్టి ప్రార్థనలన్నీ వెంటాడా లేదా మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే అసలు ఏ దేవుడు, ఏ దేవత, ఏ మతం, అది కూడా మళ్ళీ నీ భావగాఢత. మీ ప్రార్థన వేరు, నా ప్రార్థన వేరు, మీ కోరిక వేరు, నా కోరిక వేరు, మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. మరి ఎన్ని ప్రార్థనలు ఎవరంటున్నారు, ఎవరు వినాలని మీరు చెబుతున్నారు? అసలు మీరు ఎవరిని ప్రార్థిస్తున్నారు? ఒక మతమైన వాళ్ళ దేవుణ్ణి ప్రార్థించుకుంటాడు, ఇంకో మతమైన వాళ్ళ దేవతను ప్రార్థించుకుంటారు. ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు, ఎవరిది వినాలి, ఎవరిది వింటున్నారు, విన్నారో లేదో నీకెట్ట తెలుస్తుంది అంటే మళ్ళీ నీ భావగాఢత. ఆ భావగాఢతలే మహిమలు, మాయలు ఇవన్నీ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ మనం కామన్గా తీసుకుంటున్న ఆస్పెక్ట్ ఏంటంటే జరిగితే విన్నారని, జరగకపోతే వినలేదని. అందుకే చాలామంది పాటలు కూడా రాశారు. ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, చూడకుండా ఉన్నావా, ఈ ప్రపంచాన్ని చూడకుండా ఉన్నావా, ఇలా దేవుడి గురించి అనేక పాటలు ఉంటాయి. ఉన్నాడని ఉంటాయి, మా బాధలు తీరట్లేదని ఉంటాయి, అలా రకరకాలుగా ఉంటాయి. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, ఇప్పుడు దేవుడు లేడని నేను అంటలా. నీ భావగాఢతను బట్టి నీ భావము, ఒక భార్యను ఎలా భావించుకున్నావు, ఒక భర్తను ఎలా భావించుకున్నావు, నేను నాది, నావి, నా వాళ్ళు తప్ప మిగిలిన ప్రపంచం సర్వనాశనం అయిపోయినా నాకేం బాధ లేదు, వీళ్ళకేమైనా అయితే నేను తట్టుకోలేననే భావగాఢతను ఎలా పెంచుకున్నావో, అవసరమైతే వీళ్ళ కోసం నేను చనిపోతాననే భావగాఢతను ఎలా పెంచుకున్నావో, అలాగే నువ్వు భావగాఢతను పెంచుకున్నప్పుడు ఆ మతం పట్ల, ఆ దేవుడి పట్ల, ఆ గురువు పట్ల, ఆ గ్రంథం పట్ల నీ భావగాఢతా తీవ్రతను బట్టి నీకు అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. ఈ రెండు నీ మీదే ఆధారపడి ఉంది. అందుకని ప్రార్థనలన్నీ వింటాడా వినడా అనే దానికి ఆన్సర్ నువ్వే. గ్రూపుగా సామూహికంగా ఆన్సర్ వర్తించదు. ఒకవేళ ఎవరైనా చెబితే మీకు నచ్చొచ్చు, అమ్మో దేవుడికి తెలియదే ఉందండి, అలా చెప్పేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ప్రపంచం అంతా. కానీ వాస్తవ సత్యాన్ని వివరించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సత్యం కూడా వినటం అందరికి ఇష్టం ఉండదు, కల్పనల్లో జీవించడమే అందరికి ఇష్టం ఉంటుంది. కానీ రియల్గా మీరే ఆలోచించి చూసుకోండి. దేవుడు మన ప్రార్థనలన్నీ వింటాడా అన్నప్పుడు అది మీ భావగాఢత మీద, మీ అంతరంగం మీద ఆధారపడి ఉంది. ఆ సమాధానం మీరే చెప్పాలి. అసలు మీరు అడిగారంటే మీకు తెలియదు అని అర్థం. అసలు ఈ ప్రశ్న వేశారంటేనే మీకు తెలియదు అని అర్థం. ఎవరేసినా వాళ్ళకి తెలియదు, అనుభవం లేదు, సత్యము తెలియదు వాళ్ళకి. కాబట్టి ఆ సత్యాన్ని మీరే పట్టుకోవాలి. ఇప్పుడు మీ ప్రార్థన వింటే మీకు విన్నట్టు, మళ్ళీ పక్క వాళ్ళకి విన్నట్టు కాదు, ఎవరు స్వీయ అనుభవం వాళ్ళది. మీ ప్రార్థన వినకపోతే, మీకు ఏ దేవుడు కనబడకపోతే, మీకే మహిమ మాయ అద్భుతం జరగకపోతే, మీ భావగాఢత ఆ స్టేజీకి వెళ్ళకపోతే మీకు లేనట్టు అర్థం. ఒకవేళ ఆ స్టేజీకి వెళ్ళి మీకు ఉన్నా కూడా మీకు మాత్రమే ఉన్నట్టు అర్థం, ఇంకోళ్ళకు లేదు. అందుకే అనేక మతములు, అనేక మార్గములు, అనేక మంది గురువులు, అనేక మంది దేవుళ్ళు, అనేక దేవతలు, అనేక సాధనా విధాములు, అనేకములు. కానీ శక్తి ఏకము, అది తెలుసుకోవాలి. ఇది మరి దేవుడు మళ్ళీ చెబుతున్నా, ఏమంటే లేని దేవుడు వస్తాడా, ఆత్మశక్తి అన్నారుగా అంటే శక్తి నీ ప్రాణశక్తే. కాబట్టి
ఆ శక్తే ఎంత సృష్టిగా అయింది కాబట్టి ఎంత సృష్టి అయింది దేవుడు అవ్వలేదా నీ భావగాఢతను బట్టి. నీ భావగాఢతకి నీకు ఏ రూపం కోరుకుంటే ఆ రూప దర్శనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఎందుకని ఆ రెండు నీ భావగాఢత మీద ఆధారపడి ఉన్నాయి. నువ్వు నా భావగాఢత ఉందండి కానీ నాకు కనపడతలేదు అంటే ఆ భావగాఢత సరిపోకపోవచ్చు. రూపదర్శనం వచ్చే అంత భావగాఢత నీకు రాలేదేమో, అందుకని జరగవచ్చు జరగకపోవచ్చు. ఇఫ్లు బట్టలే ఉన్నాయి అక్కడ. అందుకే మీరు ప్రశ్న కూడా వేశారు. అలాగే ఒక చెట్టు ఉన్నట్టు, ఒక పుట్ట ఉన్నట్టు, ఒక గొట్ట ఉన్నట్టు, ఒక మనిషి ఉన్నట్టు ఉంటే అందరూ ఒక దేవుణ్ణి చూసి నమ్మేద్దరు కదా, ఆ దేవుణ్ణి అనుసరించేద్దరు. కాబట్టి ఇది మీ మనసే మీకు సమాధానం చెప్పాలి. రెండవది, బాధలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు. రెండవది, అసలు బాధలో మనం ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు. సేమ్ మళ్ళీ దీని సమాధానం మీరే చెప్పాలి. ఎందుకని అసలు దేవుడు అనే కాన్సెప్టే మీ భావన. మీరు ఒక మతాన్ని నమ్మారు, ఒక దేవుడిని నమ్మారు, ఒక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. కానీ ఆత్మజ్ఞానం ఏం చెబుతుందంటే నమ్మకాలతో పని లేదు, అసలు నమ్మకం అవసరమే లేదు. ఉన్న సత్యాన్ని ఉన్నట్టు తెలుసుకో. నీ శరీరం శిథిలమైపోద్ది. శరీరం శిథిలమైపోయినాక మనసుతో పని లేదు, ఉండదు. నీ ప్రాణశక్తి మిగిలిపోద్ది. ఆ మిగిలిపోయిన శక్తి ఏదో ఉన్నదో అదే అనంత ఆత్మశక్తి, ఆకాశ శక్తి. దాన్నే మేము ఆత్మ అని పేరు పెట్టి పిలుస్తున్నాం, బ్రహ్మము అని పేరు పెట్టి పిలుస్తున్నాం. నీకు శరీరం ఉన్నమాట నిజమే, నువ్వు శరీరంతో జీవిస్తున్నమాట నిజమే, కానీ అది శాశ్వతముగా ఉండదు. శరీరం నశించిపోద్ది. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలకు లోనవుతూ ప్రకృతి అంతా ఇలాగే ఉంటుంది. ప్రకృతిలో ఉన్నవన్నీ నశించిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవన్నీ మరణించక తప్పదు, మార్పులు చెందుతూ మరణిస్తాయి. మరి అసలు పుట్టడం ఏంటి అంటే శక్తి ఒక స్వరూపముగా తనను తాను ఆవిష్కరించుకుంటుంది. ఆ స్వరూపముగా శక్తి కదులుతుంది, అదే జీవితం. ఆ స్వరూపాన్ని కోల్పోయి శక్తిగా మారిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అది శక్తి లక్షణం. అంతే. శక్తిలో ఉన్న చైతన్యత, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని శక్తి యొక్క శక్తులు అలా కదలాడుతూ ఉన్నాయి, అంతే. కాబట్టి బాధలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే అసలు బాధ అనేది అందరికీ సమానంగా ఉంది. అందరూ ఒకేసారి బాధపడతారా? లేదుగా. ఎవరు బాధ ఆడదే. మీకు బాధ అయింది నాకు ఆనందం అవ్వచ్చు, నాకు ఆనందం అయింది మీకు బాధ అవ్వచ్చు. నేను నవ్వుతుంటే మీరు ఏడుస్తూ ఉండొచ్చు, మీరు నవ్వుతున్నప్పుడు నేను ఏడవచ్చు. అప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? అసలు దేవుడు అనేది కాన్సెప్ట్ నమ్మకం అయినప్పుడు ఎక్కడ ఉండటం ఏంటి? ఉన్నదంతా అనంత ఆత్మశక్తి, మీరు కూడా అదే, అది ఏకము. మరి దేవుడు ఎక్కడున్నాడు అన్నప్పుడు మీరు ఎక్కడనుకుంటే అక్కడ మీ నమ్మకం, మీ భావగాఢత. దేవుడు కైలాసంలో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, లేదా మా దేవుడు సపరేట్గా ఉన్నాడు, మాకు సత్యలోకం ఉంది, ఆ సత్యలోకంలో మా దేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడని ఎవరి మతాలు వాళ్ళు దేవుడికి లోకాలు సృష్టించుకున్నారు. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే బాధలో ఉన్నప్పుడు మీరు ఏ దేవుణ్ణి నమ్మారో ఆ దేవుడికి, ఏ లోకాన్ని మీరు నమ్మారో, మీరు ఏ గ్రంథాన్ని నమ్మారో, ఏ మతాన్ని నమ్మారో, అది కూడా మీ భావగాఢతను బట్టి అక్కడ ఉంటాడు. అది కూడా మళ్ళీ ఆన్సర్ ఎవరు చెప్పాలని మీరే చెప్పాలి. ఆన్సర్ మీకు తెలియదు కనుక నన్ను అడుగుతున్నారు. మీరు ఎవరిని అడిగినంతే, దానికి ఆన్సర్ లేదు. దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నప్పుడు దేవుడు అనేది ఆత్మశక్తి శక్తి అయితే దేవుడు లేని ప్రదేశమే లేదు. మరి దేవుడు మన ప్రార్థనలన్నీ వింటాడా అంటే అసలు ప్రార్థించేవాడు ఒకడు, వినేవాడు ఒకడు ఉండే, అది ఆత్మశక్తి అవ్వదు, అది సృష్టి ప్రకృతి అవుతుంది. కాబట్టి ప్రార్థనలు వినటము అనే ప్రక్రియ అంటే ఒకళ్ళు చదవటం ఒకళ్ళు వినటం అనే ప్రక్రియ శక్తికి ఉండదు, అది ఏకత్వము. కాబట్టి అది మీ భావగాఢతను బట్టి సృష్టిపరంగా దాని ఆన్సర్ మీకు మీకనే చెప్పుకోవాలి. మీరు చెప్పేది మళ్ళీ ఇతరులకు సత్యం కాదు, ఇతరులు చెప్పేది మీకు సత్యం కాదు. ఇక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నప్పుడు మీరు ఏ లోకపు దేవుణ్ణి, ఏ లోకపు దేవతని మీరు సృష్టించుకొని భావించుకొని మీ భావగాఢతలో నమ్ముతున్నారో అది మీకు సత్యం. కాబట్టి అది కూడా మీరే చెప్పాలి. మీరు చెప్పలేకపోతున్నారు కనుక ప్రశ్నేశారు. ఎవరైనా సరే మీకు అది అనుభవం లేదు కనుక, సత్యం కాదు కనుక ప్రశ్నేశారు ఎక్కడ ఉంటాడు అని. కానీ శక్తి పరంగా, ఆత్మశక్తి పరంగా అయితే ఉన్నదంతా ఆత్మశక్తే, ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా విశ్వశక్తే, ఉన్నదంతా సృష్టి శక్తే, ఉన్నదంతా ప్రకృతి శక్తే. ఆ శక్తిని ఒకవేళ దేవుడు అంటే దేవుడు లేని ప్రదేశం లేదు. మొత్తం అంతా దేవుడే, అసలు దేవుడికి భిన్నంగా ఏమి లేదు. నేను మీరు అందరం ఒకటే, అందరం ఆ శక్తే. అప్పుడు దాన్ని దేవుడు అనరు, అప్పుడు దాన్ని దేవుడు అనరు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు దేవత అంటే రూపములు ఉన్నవి, పరిమితత్వం ఉంది.
అది స్కూల్లో మన చదువు కోసం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక పాఠశాలలో ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశంలో ఒక భాగం దేవుడు దేవత. మన సంపూర్ణతని, మన ఆత్మశక్తిని, మన ప్రాణశక్తిని, మనం బ్రహ్మము అని భావిస్తున్న దాన్ని, విశ్వశక్తిని, సృష్టి శక్తిని, ఆ సత్యమును అనుభవం చెందడానికి ఏర్పాటు చేయబడిన పాఠశాలలో, ఆధ్యాత్మిక పాఠశాలల్లో దేవుడు దేవతల విధానములు ఉంటాయి. అవే మతములు, మార్గములు. అవన్నీ ఆధ్యాత్మిక విద్యాలయములు. కాబట్టి దేవుణ్ణి ఒకవేళ విశ్వశక్తి అనుకుంటే సమస్తము, దేవుడు లేనిదే లేదు, అసలు భిన్నత లేదు, ఉన్నది ఆసక్తే, మొత్తం ఉన్నది ఆసక్తే. నేను బాధలో ఉన్నప్పుడు ఎక్కడ ఉండడానికి బాధ లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, ఉన్నది ఆసక్తే. ఆ శక్తికి ఎటువంటి గుణములు లేవు. లేదు దేవుడు వేరు నేను వేరు, బాధ ఉందంటే మీరు భావించుకున్న లోకంలో ఉంటాడు. అది కూడా మీ భావగాఢతను బట్టి, అది మీకు తెలుస్తుంది, మీకే తెలియాలి, ఎవరికి వాళ్ళకే తెలియాలి. అందుకని వాళ్ళు మహిమలో, మాయలో, అద్భుతాలు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చెబుతూ ఉంటారు, వాటిని ప్రకటిస్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్మండి, మా దేవుణ్ణి నమ్మండి, మా మతాన్ని నమ్మండి, మా గురువుని నమ్మండి, మా గ్రంథాన్ని నమ్మండి అని ప్రచారాలు చేస్తూ తిరుగుతూ ఉంటారు. అది ఎవరిష్టం అన్నది. కాబట్టి అప్పుడు ఎక్కడుంటాడు అనేది మీ భావగాఢతలో మీరు దేన్ని నమ్ముతుంటే అక్కడ ఉంటాడు, ఆ లోకంలో ఉంటాడు. అది మీకు తెలియాలి, మాకెక్కడ తెలుస్తుంది? అసలు మీకు తెలియదు కనుక ప్రశ్న వేశారు కాబట్టి అసలు దానికి సమాధానం చెప్పడమే కష్టం. ఆ సమాధానం ఎప్పుడు అడిగి వెళ్ళి చెప్పాలి, వాళ్ళ భావగాఢతది. అలాని మీరు చెప్పే సమాధానం మీ పక్క వాళ్ళకి సత్యం కాదు, మీకు ఎవరో చెప్పే సమాధానం మీకు సత్యం కాదు. మీరు ఎప్పటికీ ఆ లోకాన్ని చేరుకోలేరు. ఎవరో చెప్పారు దేవుడు పలానా చోట ఉంటాడని, ఆయన లోకం ఇదేని, పరలోకం ముందు ఉంటాడు అన్నాడు. ఆ పరలోక విశేషాలు చెప్పారు. మీరు ఎప్పటికీ ఆ పరలోకం చేరుకోలేరు. ఎందుకని? అది వాళ్ళ భావలోకం అంతే. అలాని భావలోకము దేవుడు తప్ప ఉండరా అంటే, మొత్తం సృష్టి అయిందే విశ్వశక్తి అయినప్పుడు నీ గాఢ భావన ఆరోపం ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా అవుతుంది. అది తప్పు కాదు, అబద్ధము కాదు. కానీ అది పరిమితత్వము. అనంత ఆత్మశక్తిలో దేవుళ్ళు దేవతలు సృష్టిలా కలిసిపోయి ఉన్న పరిమితత్వాలు. ఇప్పుడు సృష్టిలో ఈ గ్రహాలు, గోళములు, నక్షత్రములు, చెట్లు, పొట్లు, మనుషులు, జంతువులు ఇవన్నీ ఎలా ఉన్నాయో అలా దేవుళ్ళు దేవతలు నువ్వు భావించుకుంటే ఉన్నాయి. నువ్వు భావించుకోకపోతే లేవు. నీ భావనను బట్టి, నీ భావ గాఢతను బట్టి అవి నీకు, నీ భావమే ఆ విశ్వశక్తి నువ్వే కనుక నువ్వు ఆ విశ్వశక్తిని ఆ ఆకారములో, ఆ భావములో, ఆ రూపములో నువ్వు కోరుకుంటున్నావు కనుక నీ భావ గాఢతను బట్టి నీకు జరగచ్చు, జరగకపోవచ్చు, కనపడవచ్చు, కనపడకపోవచ్చు. ఇవి చెప్పడానికి కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే భావగాఢత ప్రాధాన్యత. అలానే నీకు ఒకవేళ నిజంగా నీ భావగాఢతకు ఆ దేవుడు దేవత కనపడినా పక్క వాళ్ళకి సత్యం కాదు. ఎందుకంటే వాళ్ళ భావగాఢత వాళ్ళకి సత్యం, నీ భావగాఢతని నువ్వు సత్యంగా భావించుకుంటూ ఉంటావు. కానీ ఇవన్నీ ఆత్మశక్తి యొక్క మొత్తం గ్రహగోళ నక్షత్రములతో సహా, భూమి మీద ఉన్న సృష్టితో సహా మొత్తం విశ్వశక్తి యొక్క వ్యక్తీకరణలు ఎలా ప్రకృతిగా ఉన్నాయో అలా దేవుళ్ళు దేవతలు కూడా అనంతాత్మశక్తిలోని అంతర్భాగములు, పరిమితత్వములు. ఆ విషయం తెలుసుకోవాలి. ఇక దేవుడు అందరినీ సమానంగా చూస్తాడా? అసలు దేవుడు చూస్తామనే పాయింట్ మళ్ళీ వచ్చినప్పుడు మీ భావనే. ఏ దేవుడు ఎవరిని? దేవుడు అందరినీ సమానంగా చూస్తే అసలు ఇన్ని మతాలు ఎట్టొస్తాయి, ఇన్ని మార్గాలు ఎట్టొస్తాయి, ఇన్ని విధానాలు ఎట్టొస్తాయి? ఎవరికాళ్ళు వేరువేరు చేసేసుకున్నారుగా. అప్పుడు ఏ దేవుడు అందరినీ సమానంగా చూడాలి? లేదా అందరి దేవుళ్ళు అందరినీ సమానంగా చూడాలా? ఎలా? అసలు ఏ పాయింట్ ఇది? అంటే దేవుళ్ళను సృష్టించుకుందే మనుషులు, అందుకే ఎవరి మతాలు వాళ్ళు తయారు చేసుకున్నారు. మళ్ళీ చెప్పాను, అవన్నీ విద్యాలయములు, ఆధ్యాత్మిక విద్యాలయములు. కాబట్టి దేవుడు అందరినీ సమానంగా చూస్తాడా అనేది ప్రశ్న కాదు, దానికి సమాధానం లేదు. అది మళ్ళీ మీకే తెలియాలి, మీ అనుభవం. మీ దేవుడు అందరినీ సమానంగా చూస్తాడనే భావగాఢత మీకుండి ఆ భావగాఢతలో ఆ దేవుడు మీకు సమాధానం చెప్పాడు అనుకోండి, అది మీ అనుభవం. పక్క వాళ్ళకి మళ్ళీ నమ్మకం కాదు, ఎవరు నమ్మరు దాన్ని, ఎవరి అనుభవం కాదు, మీ భావగాఢత. అయితే ఆ భావగాఢత మీకు లేదు కాబట్టి, మీకు అది తెలియదు కాబట్టి మీరు ప్రశ్న వేశారు. ఇక్కడ అందరినీ తీసేస్తే ఆ సమానం అనేది ఏదుందో అదే ఆకాశ శక్తి. దాన్ని దైవశక్తి అని ఒకవేళ మనం అంటే, దాన్నే బ్రహ్మం అని అంటే, దాన్నే ఆత్మశక్తి అంటే, దాన్నే విశ్వశక్తి అంటే, అదే సృష్టి శక్తి అంటే, అది సృష్టి మొత్తం సమంగానే ఉంది.
యావత్ విశ్వము ఆవరించి ఉన్నటువంటి దివ్యాత్మశక్తి ఒకటే. అన్ని చోట్ల అది సమత్వంగానే ఉంది. అదే ఆకాశ శక్తి. కానీ సృష్టిగా అసమానతలతో ఉంది. చెట్లుగా ఉంది, పుట్లుగా ఉంది, గొట్లుగా ఉంది, మనుషులుగా ఉంది, రకరకాలుగా ఉంది. దేవుళ్ళు దేవతలుగా ఉంది, అనేకంగా ఉంది. ఎవరు ఎలా భావించుకుంటే అలా దేవుళ్ళు దేవతలు అన్నంగా. సృష్టిగా అసమానతలుగా ఉంది అంటే అనిపిస్తుంది. శక్తిగా అది ఏకము, అనంతము, అనిర్వచనీయము, సమత్వము. ఏకం అంటేనే సమత్వము. సమంగా ఉంది. ఆకాశం మొత్తం సమంగానే ఉంది. ఆకాశ శక్తి మొత్తం సమంగానే ఉంది. కాబట్టి చూస్తాడా దేవుడు, చూడడా అనేది యద్భావం తద్భవతి. భక్తుడికి పరీక్షలు ఎందుకు వస్తాయి? అసలు భక్తుడికి పరీక్షలు వస్తాయని భక్తి గ్రంథాల్లో మనుషులు రాసుకున్నారు. కష్టము రాని మనిషి భూమి మీద ఉండడం కుదరదు. ఎందుకని? మనిషి అంటేనే శరీర పరిమితులు. పరిమితుల్లో మనిషి కష్టం ఎందుకు భావించుకున్నాడు? శ్రమ పడకుండా అన్ని పొందేయాలనుకుంటున్నాడు. మనోభావన అంతేది. కానీ శరీరము కర్మ శరీరము, పని చేసేలా ఉంది. గాలి పీల్చుకోవాలి, మలమూత్ర విసర్జనలు విసర్జించాలి, ఆహారం తినాలి. ఇవి కనీసాలు ఇవి చేయకపోతే పోతాం. అలాగే పంచేంద్రియాలన్నీ క్రియలు చేసేవి. కళ్ళు చూస్తాయి, ముక్కు వాసన చూస్తుంది, చెవులు వింటాయి, నోరు మాట్లాడుతుంది, గొంతు మాట్లాడుతుంది, నాలుగు రుచులు తెలుసుకుంటుంది, చర్మం స్పర్శలు తెలుసుకుంటుంది. అంటే కర్మ, శరీరమే కర్మపరమైంది, కర్మ చేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు భౌగోళిక వాతావరణ పరిస్థితులు కానీ, చుట్టూ ఉన్న మనుషులు కానీ, మనిషికి కావలసిన అవసరాల కోసం కానీ ప్రయత్నించుకుంటున్నప్పుడు ప్రతి మనిషికి కష్టపడకుండా అన్నింటినీ పొందేయాలి, సుఖాలు ఎక్కువ పొందాలని ఉంటుంది. దానివలన ఈ సుఖాలు ఎక్కువ పొందలేనప్పుడు ఎవరో దేవుణ్ణి, ఆ మత దేవుణ్ణి, ఎవరికి సంబంధించిన దేవుణ్ణి దేవతని వాళ్ళు నమ్ముకుంటున్నప్పుడు ఆ కష్టాలన్నీ మాకు పరీక్షల కింద వస్తాయని భావించుకుంటారు. ఆ భావనకు ఆధారంగా గురువులు, మహాత్ములు, గ్రంథాలు, రచనలు ఉంటాయి. అన్ని భక్తి మార్గ గ్రంథాలు, భక్తి మార్గ విధానాలు. అది తప్పు కాదు, రైటు కాదు, మళ్ళీ భావగాఢత. కానీ అసలు శరీరము ధరించినటువంటి ఎవరైనా సరే, ఈవెన్ జీవన్ముక్తులై అనంత ఆత్మశక్తి ఎరుకను పొంది ఏకత్వ భావాన్ని పొందినటువంటి జీవన్ముక్తులు కూడా శరీరపరంగా అన్ని అనుభవించాల్సిందే. ఎన్నో బాధలు పడతారు. అవన్నీ పరీక్షలని అనుకోరు ఎవరో. పరీక్ష కాదు. ఇప్పుడు పగల వెలుగులో కనపడుతుంది, రాత్రి చీకటి వస్తుంది. అది భూమి తిరగటం వలన ఏర్పడుతున్న విధానం. అలా ఎందుకు ఏర్పడుతుంది అంటే భూమి మీద మానవ జాతి కానీ మిగిలిన జాతులు కానీ బ్రతకడానికి అవసరమైన ఉష్ణోగ్రతను అది సమతూకం చేస్తుంది. రాత్రి రాకుండా మొత్తం వెలుగే ఉందనుకోండి, వేడికి చచ్చిపోతాం. అలానే వెలుగు రాకుండా మొత్తం చీకటే ఉందనుకోండి, చల్లదనానికి చచ్చిపోతాం. ఇక్కడ ఏమి భూమి మీద గడ్డి పెరగ కూడా మొలవదు. ఆ సమతూకాన్ని సృష్టి చేసుకుంటుంది. అందువలన అవి ఏర్పడుతున్నాయి. ఇప్పుడు వెలుగు ఇష్టపడే వాళ్ళకి రాత్రి పరీక్ష అనుకుంటే అంటే నాకు చీకటి అంటే భయం అండి, నాకు పరీక్ష పెడుతున్నారమ్మో, భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు, నువ్వు చీకట్లో నిలబడగలవా లేదని నువ్వు ఏర్పరుచుకున్న నీ పరిమిత భావన. సృష్టిపరంగా అది మొత్తం సృష్టికి ఏర్పాటైన, సృష్టి బ్రతకటానికి అవసరమైన భావన. అలా శరీరపరమైనటువంటి పరిమితత్వంతో ఉన్న జీవులందరూ కూడా ఎవరికి వాళ్ళు భావించుకుంటున్న విషయాలు పరీక్షలు. అసలు పరీక్షలు ఎవరికి ఉండవు ఇక్కడ. నువ్వు బ్రతకడానికి అవసరమైన అన్నీ సమకూర్చబడి నువ్వు వాటిని ఆనందంగా అనుభవిస్తూ, ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నావు, సూర్యుడిని వాడుకుంటున్నావు, భూమిని వాడుకుంటున్నావు, అన్నీ వాడుకొని మనిషి బతుకుతున్నాడు. అందరూ బతుకుతున్నారు, కానీ మనుషులుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అన్నీ వాడుకునే బతుకుతున్నాం. ఇప్పుడు పరీక్ష ఏంటి అంటే నువ్వు అనుకున్నది జరగకపోతే, నువ్వు కోరుకున్నది జరగకపోతే, నీకే అనారోగ్యం వస్తే, నువ్వు కోరుకున్నటికి ఏ బాధ వస్తే, కష్టం వస్తే, జరగకపోతే నీ ఇష్టాలకి నువ్వు పరీక్షలు అనుకుంటున్నావు అంతే. ఇప్పుడు సుఖంగా బతికేయాలనుకుంటున్నాడు మనిషి. చాలా మంది సుఖంగా బతికేద్దామని అడ్డదిడ్డమైన దారుల్లో ధన సంపాదన చేస్తారు. ఎందుకంటే ధనాన్ని మూలంగా పెట్టుకున్నాం కాబట్టి సుఖాలన్నీ దాని నుంచి వస్తాయని. ఓకే, బాగుంది పోనీ. ఇప్పుడు శరీరం ఎలా ఉంది? ఎక్సర్సైజ్ చేయకపోతే పాడైపోయేలా ఉంది. కర్మ శరీరం ఇది, పని చేయాలి శరీరం. పని చేయకపోతే అనారోగ్యాలు వస్తాయి, ఎక్కువ తింటే అనారోగ్యాలు వస్తాయి, ఎక్కువ చూస్తే అనారోగ్యాలు వస్తాయి. అతి సర్వత్ర వర్జయేత్. మన శరీరంతో క్రియలు అతిగా ఏది చేసినా అనారోగ్యాల పాలైపోతాం. అలా అని తక్కువ చేసినా అనారోగ్యాల పాలైపోతాం.
సమతూకంగా చేయాలి. అదంటే జీవించడమే నిత్య తపస్సు. అలా చేయటం నీకు ఇష్టం లేదు కనుక నాకు పరీక్షలన్నీ నువ్వు అనుకుంటున్నావు. నీకు వచ్చిన కష్టాలన్నీ పరీక్షలు అనుకుంటున్నావు. అసలు కష్టాలు లేవు ఇక్కడ. నువ్వు సృష్టిని గమనించి, నీ శరీరాన్ని గమనించి, సృష్టికి అనుకూలంగా నీ శరీరాన్ని గమనించుకొని నడుపుకున్నప్పుడు ఇక్కడ అన్ని హాయిలు ఆనందాలే ఉన్నాయి. అసలు ఏ పరీక్షలు లేవు. వాళ్ళకి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది, ఇలా నువ్వు పోల్చుకుంటే నీకు దగ్గర అసలు సమాధానం నీకు ఎవరు చెప్పలేరు. నీ శరీర పరంగా నీకు దొరికిన దాంతో, నీకు లభించిన దాంతో, నీ తెలివితేటలతో, నీ శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబక నీకున్న వనరులు, వసతులు, శక్తులతో నువ్వు తృప్తిగా ఉండు అన్నారు. అంతే. ఏం దొరికితే దాంతో తృప్తిగా ఉండు అన్నారు. తృప్తిగా నువ్వు లేకపోతే ఏం చేయాలి? తృప్తి, ఆనందం, అది నీ ప్రాబ్లం. అంతే తప్ప ఇక్కడ నిన్ను పరీక్షలు పెట్టడానికి కూర్చొని ఏ దేవుడు కూడా ఇప్పుడు నీకు ఒక పరీక్షను పంపి నీ మీదకు ఒక కష్టాన్ని వదిలి ఆ కష్టాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావో చూస్తే అప్పుడు దేవుడు, దేవతలు శాడిస్టులే ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డలను పెంచుతూ ఉంటారు. బిడ్డలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు కష్టాలు పెడతారు ఆ బిడ్డలకే. ఒక పూట అన్నం పెట్టకుండా మార్చేస్తే వీడు ఎప్పుడైనా ఫ్యూచర్లో అన్నం దొరక్కపోతే నిలబడతాడు అని ఈ రోజంతా అన్నం పెట్టద్దు అనుకుంటారు తల్లిదండ్రులు. అనుకోరే. అలా పరీక్షలు పెట్టరే తల్లిదండ్రులు పిల్లలకి. వీడికి అసలు బట్టలు కొని పెట్టకపోతే ఒకరోజు వీడిని దిగంబరంగా ఉంచేస్తే 4 రోజులు ఆ దిగంబరత్వం అలవాటు అయితే రేపు బట్టలు లేకపోయినా బతకగలుగుతాడు అని అనుకోరే తల్లిదండ్రులు. అలా పరీక్షలు తల్లిదండ్రులు పెడుతున్నారు పిల్లలకి. అలా దేవుడు నీకెందుకు పరీక్ష పెడతాడు? నువ్వు అనుకున్నావు అంతే. నువ్వు నీ పిల్లలకి ఎలా అన్నీ సమకూరుస్తావో అందరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎలా సమకూర్చి పెంచుకుంటారో, ఎటువంటి పరీక్షలు ఎలా పెట్టరో, ఇంకా కష్టాలు, పిల్లలకి ఇబ్బందులు వస్తే, అనారోగ్యాలు వస్తే, బాధలు వస్తే వాటి నుంచి తప్పిద్దామని తల్లిదండ్రులు సహాయపడి ఎన్నో చేస్తారు ప్రయత్నాలు. అలాగే ప్రకృతి మనం బతకడానికి అవసరమైన అన్నింటినీ సమకూర్చి పెట్టేసింది అక్కడ. నువ్వు ట్రై చేసి తెచ్చుకోవాలి. అంతే తప్ప నిన్ను పరీక్షలు పెట్టేటట్టయితే అసలు గాలి ఇవ్వదు. నువ్వు బోర్డు ప్రార్థనలు చేసినా గాలి ఇస్తానన్నది అనుకోండి, చచ్చూరుకుంటాం. నిన్ను పరీక్షలు పెట్టాలనుకుంటే సూర్యుడే ఉండడు, నిన్ను పరీక్షలు పెట్టాలనుకుంటే భూమే ఉండదు, నిన్ను పరీక్షలు పెట్టాలనుకుంటే ఆకాశమే ఉండదు. మొత్తం ప్రకృతి మనకు సహకరిస్తుంది. పరీక్షలు మనం భావించుకుంటున్నాం కోరికల చేత. అవునా కదా? మీరే ఆలోచించుకోండి. కాదు అంటే పరిమిత భావనలో ఉండి గాఢ భావనలో, మత భావనలో, దైవ భావనలో ఒక గాఢ భావాన్ని ఏర్పరచుకున్న వాళ్ళందరూ కూడా అలా ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ ఇది కూడా భావాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా భక్తి గ్రంథాలు రచించుకున్నారు. చాలామంది గురువులు ఏంటంటే సహజంగా గురువులు అనే స్థితిలో కేడర్లో వెళ్తున్న వాళ్ళందరూ శిష్యులకి రక్షకులై ఉంటారు. దేవుడు భక్తులకి రక్షకుడై ఉంటాడు, గురువులు శిష్యులకి రక్షకులై ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ ఏం చెబుతారు? గురువు గారు మీరు ఎందుకు రక్షించలేకపోయారు? మన దేవుడిని నమ్మమన్నారు కదా, మన దేవతను నమ్మమన్నారు కదా. లేదా గురువు గారు, గురువిణి గారు ఎవరైతే వాళ్ళు అంటే స్త్రీ పురుషులు ఇరువురు ఉన్నారు కదా. ఇక్కడ విషయాన్ని విశ్లేషించుకు అర్థం చేసుకోవటమే జ్ఞానం, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళని అడిగినప్పుడు మరి కొన్నిసార్లు మంచి జరుగుతుంది, కొన్నిసార్లు మంచి జరగట్లేదు. ఎందుకని సృష్టి అలాగే ఉంటుంది. రాత్రి వచ్చింది, పగలొచ్చింది, రాత్రి వచ్చింది, పగలొచ్చింది, అంతే. అలా జీవితంలో మనం అనుకున్నవి అన్నీ ఎందుకు జరుగుతాయి? కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అది మన ప్రయత్నంలో ఉన్నటువంటి లోపము, సృష్టి సహజ తత్వము. అన్నీ మనకు అందాలని రూల్ ఏం లేదు ఇక్కడ. ప్రయత్న లోపం ఉంటుంది, సృష్టిలో అది లేకపోవచ్చు కూడా. అంటే సృష్టిలో లేని వస్తువుని పొందాలంటే ఎక్కడ దొరుకుతుంది? అది కాని దాన్ని పొందాలంటే ఎక్కడ దొరుకుతుంది? అలా చాలా ఉంటాయి. అవి ఎక్కడికక్కడ విశ్లేషించుకుంటే తప్ప తెలియదు. ఇది ప్రయత్న లోపం అనుకుంటే సరిపోద్ది. అలాంటప్పుడు ఆ ప్రయత్న లోపాన్ని మన లోపంగా తీసుకోకుండా ఇలా గురువుని అడిగినప్పుడు, లేదా గురువునో మాతాజీనో అడిగినప్పుడు భగవంతుడు పరీక్షలు పెడతానని మనం నిలబడితేనే నిలబడగలవా, నువ్వు నీకు ఎంత భక్తి ఉంది అని. చాలామంది ఇప్పుడు గురువులు, గురువు మార్గ ప్రచారాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక గురువుని అనుసరించిన వాళ్ళు, ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ భర్తని ఒకే భర్తతో ఎలా ఉంటుందో, ఒక మంచివాడైనటువంటి భర్తకి పతివ్రత అని పెట్టిసావాల. భర్తను ఏమనాలో తెలీదు. ఆ స్త్రీకి పతివ్రత అని పేరు. పోయిన పత్నీవ్రతుడైనటువంటి, ఏకపత్నీవ్రతుడైనటువంటి పురుషుడు అంటే ఏకపత్ని వ్రతుడనే పదం శ్రీరామచంద్రుల వారికి వచ్చింది, అందుకని వాడాను ఇక్కడ. ఇది ఏకపత్ని వ్రతుడైనటువంటి పురుషుడు తన స్త్రీతోనే ఎలా ఉంటాడో అలాగే
నిజమైన శిష్యుడు తన గురువుతోనే ఉండాలని గ్రంథాలు రాసేసుకున్నారు, ప్రచారాలు చేసేసుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. అంతవరకు చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది. దాన్ని నేను కాదని కూడా అంటలా. కానీ ఇక్కడ గమనిస్తే రివర్స్లో ఇంకోటి ఉంది. పతివ్రత అయినటువంటి స్త్రీ తన భర్తతో ఎలా ఉంటుందో భర్త కూడా అలాగే ఉంటాడు భార్యతో. ఇప్పుడు భార్య తన భర్తనే అనుసరించి తన భర్తతో ఆ ఒక్క భర్తతోనే గడుపుతుంటే ఆ ఒక్క భర్త 10 మంది స్త్రీలతో 1000 మంది స్త్రీలతో గడపడుగా. మళ్ళీ అది కూడా చెప్పాలిగా. అప్పుడు గురువు కూడా ఒక్క శిష్యుడితోనే ఉండాలి. అప్పుడు గురువు కూడా ఎవరితో ఉండాలి? ఆ ఒక్క శిష్యుడితోనే ఉండాలి. అప్పుడు దేవుడు కూడా ఒక్క భక్తుడితోనే ఉండాలి. పోయి దేవుడు అతీత శక్తులు కలవాడని పోయి దేవుడిని పక్కన పెట్టేద్దాం. అప్పుడు గురువు మనిషి రూపంలో ఉన్నాడుగా, ఒక్క శిష్యుడితోనే ఉండాలి. ఆ శిష్యుడు నీకు అంకితం అయిపోతే నువ్వు 1,00,000 మంది 1,00,00,000 మంది శిష్యుల్ని తయారు చేసుకుంటే నీకు అంకితమైన శిష్యుడికి నువ్వు 1 నిమిషమైన టైం కేటాయించగలవా? వాడి జ్ఞానం నేర్పగలవా? వాడితో ఉండగలవా? వాడిని పక్కన పెట్టుకోగలవా? వాడో ఆమో. అప్పుడు వాడికి అన్యాయమే జరిగిందిగా. శిష్యులకి అందరికీ అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు ఇది శిష్యులు ఎవరు గుర్తించట్లా, గ్రంథాలు రాసుకున్నారంతే. ఇక్కడ గురువు అనేది జ్ఞానము, దైవత్వం అనేది అనంత విశ్వశక్తి. దేవుడు, దేవత, మతము, మార్గము, గురువు, గ్రంథములు అనేవి కేవలము అనంత ఆత్మశక్తి యొక్క ఎరుకను, నీ సంపూర్ణతను నీకు తెలియజేయడానికి ఏర్పాటు చేయబడిన విద్యాలయములు. నర్సరీ స్కూల్ నుంచి బొమ్మలతో ఆడిస్తూ పిల్లల్ని ఎలా మొదలుపెట్టి 1, 2, 3 అని తీసుకెళ్తారో తరగతులు, అలా జరుగుతుంది ఇక్కడ. ఆ ప్రాసెస్లో నువ్వు ఉన్న స్థితిని మొత్తం సర్వం అనుకొని మనుషులు మాట్లాడుకుంటున్నారు. ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ ఒకే భర్తతో ఎలా గడుపుతుందో అలా శిష్యుడు ఉండాలన్నప్పుడు ఒక యాక్సెప్టబుల్. అప్పుడు ఏకపత్ని వ్రతుడైనటువంటి భర్త కూడా ఒక భార్యతోనే ఉంటాడుగా. అప్పుడు గురువు ఆ ఒక్క శిష్యుడితోనే ఉంటే చెప్పగలుగుతాడు, బోధించగలుగుతాడు, వాళ్ళకి అన్నీ అందించగలుగుతాడు. నువ్వు 1,00,00,000 మంది శిష్యులు బూగేసుకుని ఏం చెబుతావు వాళ్ళకి? అందరికీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వేరువేరుగా ఉంటాయి, అందరికీ భావాలు వేరువేరుగా ఉంటాయి. రకరకాల శిష్యులు, రకరకాల భావాలు, రకరకాల మనుషులు. అందుకని ఇక్కడ జ్ఞానము గురువు. గురువు మనిషి కాదు, జ్ఞానము గురువు. గుకారాంధకారస్తు రుకారస్తు తన్ నిరోధకృత్. గురువు అనే పదానికి అర్థం ఇచ్చారు, మనిషి కాదు. జ్ఞానము గురువు అంటే అంటే అజ్ఞానము. గుకార అంధకారస్తు రుకారస్తు తన్ నిరోధకృత్. అంధకారమును పాలదోలే వెలుగు గురువు. చీకటి ఎప్పుడు పోద్ది? సూర్యోదయం అయినప్పుడు పోద్ది వెలుగు. అది పోలికతో చెప్పారు. నీలో అజ్ఞానము తొలగిపోయి నేను అనంత ఆత్మశక్తి నన్న ఎరుకను కలిగించే జ్ఞానం ఏది ఉందో అది గురువు. అదే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అని మనం చెప్పుకుంటున్నాం. దాన్ని అనేక మంది మహాత్ములు అనేక రకాలుగా చెప్పారు, ఒక్కళ్ళు కాదు. ఇప్పుడు ఇందులో ఎవరిని గురువు అని తీసుకుందాం? ఇప్పుడు ఆత్మజ్ఞాన గ్రంథాలు రచించినటువంటి మహాత్ములు, అందించినటువంటి మహాత్ములు, వాటిని వివరంగా విశదీకరించినటువంటి మహాత్ములు, ఇంకా విశదీకరిస్తూ ప్రతి తరములోనూ అవునది ఆత్మజ్ఞానము నిజమే, మేము జీవన్ముక్త స్థితిని పొందాము, మేము ఆ మార్గంలో ప్రయాణించాము, అది నిజమే, మీరు కూడా ఆ జీవన్ముక్త స్థితిని పొందవచ్చు అని ఆ తత్వమును ముందుకు నడుపుతున్నటువంటి ఆత్మజ్ఞానులైనటువంటి గురువులు వేలు లక్షలు ఉన్నారు మొట్టమొదట మానవ జాతి నుంచి తీసుకుంటే. ఇప్పుడు వాళ్ళని ఎవరు గురువు? వ్యక్తి గురువుని తీసుకుంటే ఇప్పుడు వ్యక్తి ఆరాధన వస్తుంది, అందుకని ఇవన్నీ పెట్టుకున్నాం. కాదు, జ్ఞానము గురువు. వాళ్ళే చెప్పారు, అది రచించిన వాళ్ళే చెప్పారు. వ్యక్తి గురువు కాదు, జ్ఞానము గురువు. గుకారాంధకారస్తు రుకారస్తు తన్నిరోధకృత్. అజ్ఞానమును పారదోలే వెలుగేదుందో అది గురువు. అది అక్కడ అది పారద్రోలాలి. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురు గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుమధ్యే స్థితం విశ్వం. గురువు మధ్యలో విశ్వం అంతా ఉందంట. స్థితం అంటే స్థిరమై ఉన్నది. విశ్వమధ్యే స్థితో గురు. విశ్వం మధ్యలో గురువు స్థిరమై ఉన్నాడంటే విశ్వం మధ్యలో గురువు ఉన్నాడు. గురుర్ విశ్వం నచాన్యోస్తి. గురువే విశ్వము, విశ్వమే గురువు. నచాన్యోస్తి, అన్యము లేదు. ఎలా అవుతుంది ఇది? ఒకసారి చూడండి, ఎలా కుదురుతుంది దాన్ని పరిశీలించండి. నేను గురుగీతలో చెప్పిన శ్లోకాన్ని చెబుతున్నా, అది ఒక మనిషి రూపానికి అప్లై అవుద్దా?
గురు మధ్య స్థితం విశ్వం, మొత్తం విశ్వం అంతా గురువులో స్థితమైంది. ఏ రూపంలో ఉంటుంది? జ్ఞాన రూపంలో ఉంటుంది. అలాగే విశ్వ మధ్య స్థితో గురువు, విశ్వం మధ్యలో గురువు ఉన్నాడు. శరీరం ధరించిన వాళ్ళు అనేక మంది విశ్వంలో ఉండొచ్చు, విశ్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండొచ్చు, వాళ్ళు ఇక్కడ జీవించి ఉండొచ్చు, వాళ్ళు చెబుతూ ఉండొచ్చు. కానీ జ్ఞాన రూపంలో విశ్వం మొత్తం వాళ్ళల్లో ఉంది. ఇక్కడ గురువు విశ్వం నచాన్యోస్తే అంటే శరీర రూపంలో ఉన్న గురువుని ఆరాధించడం, అర్చించడం కాదు, ఆ జ్ఞానాన్ని పట్టుకోవటం. ఆ జ్ఞానమే విశ్వము, విశ్వమే జ్ఞానము. అది గురుతత్వం. అలా అనేక లక్షల కోట్ల మంది మనకు దాన్ని అందించుకుంటూ వచ్చారు. నువ్వు నన్ను తప్ప ఎవరిని అనుసరించకూడదు, నన్ను తప్ప నువ్వు ఎవరిని వినకూడదు, నన్ను తప్ప నువ్వు ఎవరితో ఉండకూడదు, నన్ను తప్ప నువ్వు ఇతర మతాలకు, ఇతర దేవుళ్ళకి వెళ్ళకూడదు అన్న గురువు నిన్ను మోసం చేస్తున్నాడు, నిన్ను బంధిస్తున్నాడు, నిన్ను ఒక జైల్లో పెడుతున్నాడు. నీకు తెలియకుండా నీకు ఒక భక్తి జైలు కడుతున్నాడు, దైవ జైలు కడుతున్నాడు, మత జైలు కడుతున్నాడు. కాదు, అనేక మంది దీన్ని అనేక రకాలుగా ఆవిష్కరింపజేశారు. మనకు అనేక రకాలుగా తెలియకపోతే అనేక సందేహాలు ఉండిపోతాయి. మన సంపూర్ణత్వాన్ని మనం తెలుసుకోలేము. మన సంపూర్ణత్వాన్ని మనం తెలుసుకోవడానికి ఈ శరీరం అనే జైలు నుంచి నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి స్వేచ్ఛా ప్రపంచంలోకి వెళ్తాం. ఇంకో కొత్త జైలు కట్టే గురువులతో మనకేం పని? అందుకని ఎవరు ఎక్కడ వినదగుని ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక, ఎవరు చెప్పినా విను, తొందరపడిపోబాక, చక్కగా అందులో విషయాన్ని అర్థం చేసుకుని నీకేం కావాలో తీసుకో, అంతే కావాల్సింది అక్కడ. అందుకని నిజమైన గురువు ఎప్పుడు కూడా నిన్ను విశాలత్వంలోకి తీసుకెళ్తాడు, పరిమితత్వంలో నిన్ను ఇరికించడో. ఇరికించేవాళ్ళు నిజమైన గురువులు అసలు కాదు. అయితే భౌతికముగా మతములు కానీ, మార్గములు కానీ, విధానములు కానీ ఒక నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి అలా చదువుకుంటున్న పిల్లలకి, నాయన నువ్వు ముందు అసలు ఏమీ అర్థం కాలేదు కాబట్టి ఈ స్కూల్లో, ఈ సెక్షన్లో ఇక్కడే కూర్చొని ఇదే చదువుకొని చెప్పడంలో తప్పు లేదు, అలా చెబుతున్నారంటున్నా, విమర్శ కాదు అది. కానీ అనంతతత్వం, నీ సంపూర్ణత్వం వైపు నిన్ను వెళ్లకుండా అడ్డు పెట్టేసేటువంటి గురువులు ఉంటే మాత్రం నీ జీవితం వేస్ట్ అయిపోయినట్టే, వృధా అయిపోయినట్టే. అది నీకు నువ్వు చూసుకోవాలి. అందుకని ఎవరికి వాళ్ళు గమనించాలి. ఇప్పుడు గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః మహాత్ములు చెప్పారు. అంటే ఏంటి? ఇప్పుడు నీకు కనపడుతున్న శరీరంతో ఉన్న నీకేదో బోధలు చేస్తున్న ఆ గురువే బ్రహ్మ, ఆ గురువే విష్ణు, ఆ గురువే మహేశ్వరుడా? అదే వాళ్ళు చెప్పింది. అలా ఇప్పుడు బోల్డు మంది గురువులు ఉన్నారు ప్రపంచంలో, పెద్దోళ్ళు గురువు అని బోర్డు తగిల్చుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ బ్రహ్మలో విష్ణువులు మహేశ్వరులు అయితే ఎంతమంది బ్రహ్మలు ఉంటారు, ఎంతమంది విష్ణువులు ఉంటారు, ఎంతమంది మహేశ్వరులు ఉంటారు? కోటాను కోట్ల మంది బ్రహ్మలు ఉండాలి, ఇప్పుడు కోటాను కోట్ల మంది మహేశ్వరులు ఉండాలి, కోటాను కోట్ల మంది విష్ణువులు ఉండాలి. కుదురుతుందా? దానిలో జ్ఞానాన్ని తీసుకోండి. ఇక్కడ గురువు ఎవరు అంటే నాయన బ్రహ్మే గురువు, భగవంతుడే గురువు, విష్ణువే గురువు, శివుడే గురువు. నువ్వు ఎవరిని ఆరాధించుకుంటున్నావో ఆ తత్వాన్ని గురువుగా తీసుకో, అందులో జ్ఞానాన్ని తీసుకో, ఆ జ్ఞానాన్ని నువ్వు అన్వయించుకొని సంపూర్ణతను పొందు, నీ సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకో. మానవుడా, నీ సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకో, మానవురాలా నీ పూర్ణతని, నీ సంపూర్ణతని నువ్వు తెలుసుకో అని చెప్పేది ఆధ్యాత్మిక చదువు. మళ్ళీ దాన్ని కూడా మహాత్ములు చెప్పారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద అది సంపూర్ణము, పూర్ణమిదం ఇదమంటే నేను, ఇది సంపూర్ణము. నేనన్నప్పుడు నా వైపు చూపించుకుంటున్నా, అదహ అన్నప్పుడు అటువైపు నేను చూసేదంతా. నాకు ఎన్ని కనపడుతున్నా పూర్ణమదహ, నాకు కనపడుతున్నవన్నీ అవన్నీ సంపూర్ణములే. పూర్ణమిదం చూస్తున్నవాడు ఎవడున్నాడో, చూస్తున్నవారు ఎవరున్నారో అది నేను సంపూర్ణమే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. సృష్టి అంతా కనపడుతున్నవన్నీ సంపూర్ణములే, మొత్తం ఉన్నది వ్యాపించి ఉన్నదంతా సంపూర్ణతే. పూర్ణస్య పూర్ణమాదాయ, ఒక సంపూర్ణత్వం నుంచి, అంటే ఒక మనిషి నుంచి మనిషి వచ్చినట్టు కనపడొచ్చు, ఒక జంతువు నుంచి జంతువు పుట్టినట్టు కనపడొచ్చు, చెట్ల నుంచి చెట్లు వస్తున్నట్టు కనపడొచ్చు. పూర్ణస్య పూర్ణమాదాయ, ఒక సంపూర్ణత నుంచి ఎన్ని సంపూర్ణములు విడిపోయినను ఆ వచ్చినవి సంపూర్ణములే, మొదటిది సంపూర్ణమే, అన్నీ సంపూర్ణములే. ఒకవేళ అలా ఒక సంపూర్ణత నుంచి ఇంకో సంపూర్ణం వచ్చింది, మనిషి నుంచి మనుషులు వచ్చారు కాబట్టి మొదటి మనిషిలో ఏమి లోటు లేదు, తగ్గిపోవట్లేదు. చెట్ల నుంచి చెట్లు వచ్చినాయి, దాని పూర్ణత్వం ఏం తగ్గిపోవట్లేదు, దీని పూర్ణత్వం ఏంది వచ్చిన దాని పూర్ణత్వం తక్కువ కాదు,
దాంట్లోంచి ఇది విడిపోయి వచ్చింది కాబట్టి మొదటి దానిలో పూర్ణత్వము తగ్గట్లేదు. పూర్ణమేవావశిష్యతే. ఎన్ని రకాల చర్యలు జరుగుతున్నా ఉన్నదంతా సంపూర్ణత్వమే, ఇది తెలుసుకో. అక్కడ మిగిలిందంతా సంపూర్ణత్వమే, అసలు ఉన్నదంతా సంపూర్ణత్వమే. ఆ సంపూర్ణతని తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక చదువు, ఇది కూడా మహాత్ములు చెప్పారు. అందుకని నడకలో దేన్ని పట్టుకొని ఏలాడిపోబాకండి, ఆ సంపూర్ణత వరకు వెళ్లే వరకు ప్రయాణిస్తూనే ఉండండి. మధ్యలో వచ్చే సందేహాలను చర్చించుకుంటూ విశ్లేషించుకుంటూ ఒక్కొక్క తరగతి దాటుకుంటూ, నర్సరీలో చేరిన పిల్లవాడు ఎల్కేజీలోకి వెళ్ళినట్టుగా, యూకేజీలోకి వెళ్ళినట్టుగా 1, 2, 3, 4, 5 తరగతులు అలా దాటుకుంటూ ప్రయాణం సాగించినట్టుగా మనం కూడా మనలోని చెడు గుణాలను పోగొట్టుకుంటూ మంచి గుణాలను పెంచుకుంటూ మన యొక్క సంపూర్ణతను మనం తెలుసుకునే వైపు ప్రయాణించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. అలా ప్రయత్నించడానికి మనం ఈ సందేహాలన్నీ విశ్లేషించుకుంటూ సాగుతున్నాం. ఈ విశ్లేషణలకు ఆధారం చెబుతున్న వ్యక్తి కాదు, చెబుతున్న నేను కాదు, ఇప్పుడు చెబుతున్న ఎవరో కాదు, ఎవరికా గొప్పతనం లేదు. ఎంతోమంది మహాత్ములు వాళ్ళ జీవితాలలో వీటిని అధ్యయనం చేసి అన్వేషించి వాళ్ళకు వాళ్లే పరిశీలించుకొని కోటాను కోట్ల మంది మహాత్ములు లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మానవ జాతికి పరంపరగా ఈ మానవ జాతికి సంబంధించిన సంపూర్ణతను అందించే, మనిషికి సంపూర్ణతను అందించే ఆత్మజ్ఞాన చదువుని, ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞానము ఆధ్యాత్మికత అనే పేర్లు పెట్టి, ఆళ్లే పేర్లు పెట్టి దాన్నే బ్రహ్మమని పిలిచి ఆ పేర్లతో మనకి ఈ ఆత్మ జ్ఞానమును నేర్పుతున్నారు. కాబట్టి ఈ విశ్లేషణలన్నీ మనవి కాదు, మనకు ముందు తరాల మహాత్ములు అన్ని రకాల విశ్లేషణలు అందించారు. ఎన్ని ప్రశ్నలు పడతాయో అన్ని ప్రశ్నలకి సమాధానాలు అందించారు. మనం సమాధానం వెతుక్కోవటమే మనకు ప్రశ్న పుట్టినప్పుడు. అదే మనం ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు అనే శీర్షికల ద్వారా, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనే శీర్షికల ద్వారా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం విశ్లేషణలో మహాత్ములు అందించిన ఆత్మజ్ఞాన చదువుని చదువుకుంటున్నాం. ఈ విశ్లేషణలో నేను ఎంతవరకు విశ్లేషించగలిగాను అనేది మీకు అర్థమయ్యే దాన్ని బట్టి ఉంటుంది. అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. నేను అతి సామాన్యుడును. అసలు నచ్చని వాళ్ళు, కరెక్ట్గా చెప్పలేదు అనుకుంటున్న వాళ్ళు, అర్థం కాలేదు అనుకుంటున్న వాళ్ళు నన్ను దయచేసి క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుడును, మామూలు మనిషిని. నేను కూడా నాలో మంచిని పెంచుకొని నా సంపూర్ణతని నేను తెలుసుకునే వైపు ప్రయాణిద్దాము అనేటువంటి ప్రయత్నములో ఈ శీర్షికలు మాట్లాడుతున్నాను. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.